శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు ఈ ప్రాంతం అంటే అమలాపురంలోనే ఒక గొప్ప వీరి నియమనాలంటే మనం మార్గనిర్దేశకులను కలవడానికి వచ్చాం. ఎందుకంటే వారు తెలుసుకోవడమే కాకుండా వారి యొక్క మార్గంలో మనందరినీ కూడా తరింపజేయడానికి నిత్యము వారు అంటే దాదాపు 3 దశాబ్దాలుగా కృషి చేస్తూ ఎన్నో సత్సంగాలు నిర్వహిస్తూ రమణతత్వాన్ని అందరికీ అందజేస్తూ జిన్నూరు నాన్నగారికి ప్రియ శిష్యుడిగా వారి యొక్క బాటలో నడుస్తూ చాలా సాత్వికమైన సహజమైన సరళమైన భాషలో వారు మనందరికీ ఈ ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని ఆ రమణతత్వాన్ని మనకు అందిస్తూ ఉన్నటువంటి బ్రహ్మశ్రీ చావలి సూర్యనారాయణ గురువు గారు మరి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది. అలాగే వారి నుంచి మనం ఎన్నో అద్భుతమైనటువంటి తాత్విక రహస్యాలు, ఇది చెప్పాలంటే పూర్తిగా తత్వానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి నిజంగా ఈరోజు నేను మిమ్మల్ని కలుసుకోవడం. ఎందుకంటే గురువుగారు ఎప్పుడు కూడా వెతుకుతూ ఉండమన్నారు. నా పని కూడా నిత్యము సాధకులు ఎక్కడున్నారు, గురువులు ఎక్కడున్నారు, మన గురించి మనకు తెలియజెప్పేవాళ్ళు ఎవరున్నారు అని వెతుకుతూనే ఉంటాను. ఈ క్రమంలో ఈరోజు మీరు దర్శనం ఇవ్వడం, మీరు సమయం ఇవ్వడం నిజంగా మా అదృష్టం అండి. గురుగారు, ఆత్మ అనేది విచారిస్తే తెలుస్తుందా లేదంటే సాధన చేస్తే తెలుస్తుందా? ఓం నమో భగవతే శ్రీ రమణాయ. సద్గురు శ్రీ నాన్న పరమాత్మనే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కథం. అరుణాచలం అరుణాచలం అరుణాచలం. ఈరోజు మీరందరూ ఇలా రావడం చాలా సంతోషం అండి. అదే గురుకృప అంటేను. ముందుగా ఈ శ్రీ సన్నిధి ఛానల్ యాజమాన్యం అయినటువంటి మీకు, సత్యం గారికి, అలాగే మీ సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు. మీకు ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాం. అంటే మనం రెగ్యులర్గా అందరూ ప్రతిరోజు అన్ని విషయాలు అడుగుతూనే ఉంటారు, కానీ కొంచెం మంచి విషయం నుంచి ముందు స్టార్ట్ చేద్దామని. అది ఆత్మ అనేది సాధనతో తెలుసుకోవాలా విచారంతో తెలుసుకోవాలా అని? ఏదైనా ఒకటే అండి, ఆ రెండు పర్యాయ పదాలే. అయితే ఆత్మని తెలుసుకోవడం అంటే ముందు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఈ సకల చరాచర సృష్టికి ఏదైతే ఆధారముగా ఉందో దాన్నే ఆత్మ అని పిలుస్తాం, దాన్నే పరమాత్మ అని కూడా పిలుస్తారు. అయితే ఆత్మ, పరమాత్మ, దైవము, అలాగే చైతన్యము, దాన్నే చిదాకాశం అంటారు, మోక్షము, ఇవన్నీ పర్యాయ పదములు మాత్రమే. అర్థం ఒకటే. ఆత్మ, మోక్షము ఈ రెండు పదాలు కాదు, అర్థం ఒకటే. అయితే ఆత్మకి చక్కటి పదం ఒకటి ఉంది, ఆత్మ అనంతము అంటారు. అంటే ఎప్పుడైతే ఆత్మ అనంతమైందో, అనంతం అనే శబ్దానికి అర్థం ఏంటంటే మామూలుగా చూసినట్లయితే ఆది మధ్య అంతరహితము అంటే ఆత్మకు మొదలు లేదు, మధ్య లేదు, చివరి లేదు. ఇంకా కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే మొదలుకు ముందు చివరికి తర్వాత కూడా ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అని పిలుస్తుంది. అయితే సృష్టిలో మారని వస్తువు అంటూ ఏదైనా ఉందా అంటే అది ఆత్మ మాత్రమే. ఒక ఆత్మ తప్పించి ప్రతిదీ మారిపోతూనే ఉంటుంది. ఉదాహరణకి మన శరీరం చూడండి, పుట్టినప్పుడు ఒక జానెడు ఉంది, అలాగ పెరుగుతూ వచ్చింది, కొంతకాలానికి కృషిస్తోంది, మరి కొంతకాలానికి నశించిపోతుంది. అలాగే మనస్సు కూడా ఏ భౌతికమైన వస్తువు చూసినా దానికి ఒక మొదలు ఉంటుంది, చివరి ఉంటుంది. ఆది అంతం కలిగింది ఏదైనా సరే
కాల ప్రవాహంలో నశించవలసిందే. అయితే నాశనము లేని ఒక స్థిరమైన వస్తువు, సత్యమైన వస్తువు ఏదైనా ఉందా అంటే అది ఆత్మ మాత్రమే. ఎప్పుడైతే ఆత్మ అనంతమైందో దాన్ని తెలుసుకునేవాడు దానికంటే భిన్నముగా ఉండే అవకాశమే లేదు. దీనిని బట్టి ఒక వ్యక్తిని అనబడే నేను ఆ పరమాత్మ కంట వేరుగా ఉండే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. అయితే ఆత్మని తెలుసుకోవడం అంటే ఆత్మే నేనుగా గుర్తించడం, అదే నేను. ఇది మనకి వేదము చెప్పినదే, ఉపనిషత్తుల యొక్క సారం అదే. అహం బ్రహ్మాస్మి. ఏ సత్యమైతే ఉందో, ఏ బ్రహ్మమైతే ఉందో అది నేనుగా ఉంది. తత్వమసి, ఉన్నది ఈజ్ ఈక్వల్ టు నేను. అలాగా ఆత్మ ఎప్పుడైతే అనంతమైందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. ఆత్మ సత్యవస్తువు అంటే అర్థం ఏంటి? సత్యం అంటే త్రికాల అబాధితము అని. కాలము చేత బాధింపబడిన వస్తువు ఏదైనా ఉందా అంటే అది ఆత్మ మాత్రమే. దానికి మరో పేరు సత్యం. జ్ఞానం, జ్ఞానం అంటే పారమార్థిక జ్ఞానం. ఈ లౌకికమైన జ్ఞానం కాదు, దీనికి ఆధారం అదే. అనంతం, అనంతం అంటే అది లేని కాలము, అది లేని ప్రాంతము ఏమీ లేదు. ఆత్మే అనంతముగా ఉంది. మరి ఆత్మలో ఏముంది? చైతన్యం ఉందని. బ్రహ్మ అంటే, బ్రహ్మం అంటే సద్వస్తువు అని, సకలాధిష్టానం అని. ఎప్పుడైతే ఆత్మ అనంతమైందో జీవుడికి ఉనికి ప్రత్యేకంగా ఎక్కడ ఉంటుందండి? అందువల్ల ఈ జీవుడే దేవుడు తానెవరో తెలుసుకుంది. ఆ తెలుసుకోవడానికి ఏ మార్గాన్నైనా అవలంబించవచ్చు. అంటే సాధన అంటే ప్రయత్నం, విచారణ అంటే అండి అదొక పద్ధతి అన్నమాట. అది ఎలా చేయాలండి ఆ విచారణ? ఎలా చేయడం అంటే అండి, ఈ భగవాన్, మా గురువు గారు భగవాన్ రమణ మహర్షి గారు, అలాగే సద్గురు నాన్నగారు ఎక్కువ ప్రస్తావించేవారు. భగవాన్ బోధాసారం ఏంటంటే నిన్ను నీవు తెలుసుకో అన్నది. అంటే మరి అదేమిటండి, దైవాన్ని గురించి కదా తెలుసుకోమనాలి, కానీ భగవాన్ ఏమంటున్నారు? నిన్ను నీవు తెలుసుకో. అంటే దైవం అంటే అండి సరైన అవగాహన మనకి లేదు ఇప్పటికి కూడా. అంటే నేను ఒక వ్యక్తిగా ఉన్నాను అనుకుంటున్నాను, నాకంట భిన్నముగా దైవము, దేవుడు ఉన్నాడని భావిస్తున్నాను. ఎప్పుడైతే ఇలా భావించానో దేవుడు అనంతుడు అవడు. నేను వ్యక్తిగా భావన రీత్యా ఒక చిన్న ముక్కగా వేరుపడుతున్నాను. నేను వ్యక్తిని ఎప్పుడైతే ఉన్నాను అనుకుంటున్నానో దైవము పూర్ణుడు అవడు. అందువల్ల భగవాన్ ఏం చెప్పారు? ఆయన ఒక పుస్తకమే రాశారు, హూ యామ్ ఐ, నేను ఎవరు. ఈ నేను ఎవరన్నది ప్రశ్న కాదండి, అది విచారణ అంటారు. అయితే నిజమైన దేవుడు పరమాత్మ సర్వవ్యాపి కాబట్టి అండి, ఆయన లేని చోటు లేదు కాబట్టి ఆయన సర్వాంతర్యామిగా కూడా ఉన్నాడు. మన అంతర్యామిగా ఉన్నది కూడా పరమాత్మే. దీన్ని ఎలా గుర్తించగలమండి అంటే, మనకి 3 అవస్థలు నడుస్తూ ఉంటాయి కదా. గాఢ నిద్రలో మనము ఆ పరమాత్మలోనే పరమాత్మగానే ఉంటున్నాడు. మనస్సు లయమే ఉంటుంది. అంటే మనస్సు అంటే వ్యక్తి భావన. ఎప్పుడైతే వ్యక్తి భావన లయమే ఉందో అండి, ఆ కొన్ని గంటలు చక్కటి ఆనందాన్ని అనుభవిస్తుంది. అంటే గాఢ నిద్రాస్థితి యథార్థముగా మన స్వరూపమే. ఎందువల్ల? అక్కడ మనకు అన్యము తెలియట్లేదేమి, నా శరీరమే నాకు గోచరించట్లేదు, నా వృత్తి ఏమిటో నాకు తెలియట్లేదు, ఏ ప్రాంతమో నాకు తెలియట్లేదు, కానీ నేను ఉన్నాననే అనుభవం నాకు ఉంటుంది. మెలకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రించానని చెప్పగలుగుతాను. మనస్సు గాఢ నిద్రలో ఎక్కడైతే లయమై ఉంటుందో అదే సుఖస్థానము, అదే పరమాత్మ కేంద్రం అండి, అదే గురు కేంద్రము,
అదే గురుస్థానం అండి. సకలానికి మూలం అదే. సృష్టికి మూలం ఏదో వ్యక్తికి మూలం కూడా అదే. మనోమూలము, శబ్దమూలము, ప్రాణమూలము, అలాగే వ్యక్తికి మూలం అండి. ఏదైనా చెప్పండి, సృష్టికి మూలము అది ఒక్కటే, అదే హృదయం. అయితే ఆ హృదయంలో అండి మన వ్యక్తి భావన నశించాలి. అదే విచారణ యొక్క గమ్యం. విచారణ అయినా సాధన అయినా ఏ పేరైనా పెట్టుకోండి, వ్యక్తి భావన నశించడమే ఫలం అండి. నేను ఏ పని చేసినా, ఏ సాధన చేసినా నా వ్యక్తిత్వం, వ్యక్తి భావన నశించే తీరాలి. అయితే వ్యక్తి భావన నశిస్తే ఏం జరుగుతుంది? తాను పూర్ణుడైపోతాడు, తానే దైవం. వ్యక్తి ఉనికని, దైవం యొక్క ఉనికని, అలాగే జగత్తు యొక్క ఉనికని, అలాగా వేరు ఉనికిలు లేవు. ఉనికి అనేది, అస్తిత్వం అనేది ఏకవచనం. అదే పరమాత్మ యొక్క ఉనికని. మరి జీవుడు ఉనికి ఏమిటండి? జీవుడు కూడా పరమాత్మలో భాగమే, తానే బ్రహ్మం. అవును గురుగారు. అంటే ఇప్పుడు సృష్టికి మూలము, వ్యక్తికి మూలం కూడా మన హృదయం అన్నారు కదండి. అంటే మన ధ్యాస అంతా హృదయం పైన పెట్టాలా, లేదు ఆత్మ పరమాత్మ స్వరూపము, ఆ చైతన్యము మొత్తం అంతా నిండి ఉంది కాబట్టి ఎక్కడ పెట్టినా పర్వాలేదు? అంటే హృదయం అనే పేరండి చక్కటి పేరు. హృదయం అంటే అండి పొరపాటు పడకూడదు. అంటే శరీరానికి ఏదో కేంద్రం అని భావించకూడదు. ఉరికి అది సాధనం మీద అలా చెప్పారు కానీ ఆ పేరు మీదండి. హృదయం అంటే అండి హృత్ అయం అనే రెండు మాటల యొక్క కలయిక అనమాట. ఇది కేంద్రము అని అర్థం. కేంద్రం అంటే మనం మామూలుగా ఒక మధ్య భాగం అని భావిస్తాం, అది సరికాదు. కేంద్రం అంటే ఉత్పత్తి స్థానము అని అర్థం. అంటే మనసు ఏదో ఒక చోట నుంచి ఉదయించి వస్తుందండి. మనకి మెలకువలోకి వచ్చినప్పుడు మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో లయమైపోతుంది. అంటే ఇక్కడ హృదయం అంటే మనస్సు పుట్టుచోటు, తిరిగి లయించే చోటు. దానికి సాధనాపరంగా కేంద్రం ఏం చెప్పారంటే అండి భగవాన్ రమణ మహర్షి అండి, అది వక్షస్థలానికి కుడివైపునుంది అని చెప్తున్నారు. అంటే పరమాత్మ అంతటా ఉన్నప్పుడు, ఆ అనుభవం మనకు ఉన్నప్పుడు అండి ఎక్కడ పెట్టినా పర్వాలేదు. ప్రశ్న ఏంటంటే పరమాత్మ లేని చోట ఎక్కడుంది అన్నది ప్రశ్న. అందుకని సాధన పేరు మీద అండి మనం పోగొట్టుకోవాల్సిందే ఉంది. అది మన దేహము నేననే బుద్ధినండి. దాన్ని అహంకారము అంటారు. అహంకారం నశిస్తే అండి 100% తానే బ్రహ్మము. బ్రహ్మమని, జీవుడని రెండు ఉనికిలు లేవు, రెండు పదార్థాలు లేవు, ఉన్నది ఒక్కటే. అంటే ఇప్పుడు ఈ విధంగా మన భావన ఏదైతే ఉన్నదో అండి, అంటే భగవానులు చెప్పినట్టుగా హృదయ కుహారంలో నీవున్నది అని వారు చెప్పారని అంటారు. దానిపైన నీ ధ్యాస ఉంచినప్పుడు ఇది జరుగుతుందని చెప్పినట్టు. అయితే మనం ఇప్పుడు ఈ భావనలో ఉన్నప్పుడు అండి, ఏదైతే మన మనసు పూర్తిగా లయమైపోయిన సమయం ఏదైతే ఉందో గాఢ నిద్ర అని మీరు చెప్తున్నారో, దాన్ని మన భౌతికంగా ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉండడం సాధ్యం అవుతుందండి ఎవరికైనా? ఖచ్చితంగా సుసాధ్యమండి. ఎందువల్లంటే అది సాధ్యమని నిరూపించడానికి మన ముందే ఉన్నారు కదా. భగవాన్ రమణ మహర్షి ఉన్నారు, ఈ ఆధునిక కాలంలో నాన్నగారు, అలా అనేక మంది ఉన్నారండి. అంటే ఆ గాఢ నిద్రలో మనకి ఏమీ తెలియదు కదండి, మాట్లాడినా తెలియదు, చేసినది ఏం తెలియదు కదా. కానీ వీరుంటూ మనం అడిగిన దానికి చెబుతూ, అంటే ఈ ప్రపంచంలో ఉన్నారు కదా, వారు పూర్తిగా ఆ స్థితిలో లయమై ఉంటే మరి మనకి ద్వైతంలోకి వచ్చి ఎట్లా చెప్పగలిగారని? చెప్పొచ్చండి. ఎందువల్లంటే అద్వైతానుభవంలో అండి అలా రెండు ఉండదండి. అంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే అండి, జీవుడు అంటే వ్యక్తిగా నేనండి, జగత్తు అంటే నా చేత గుర్తింపబడేది, ఈశ్వరుడు, ముగ్గురు ఏకవస్తువు అని చెప్పారు. జీవుడికి ఆధారము అదే చైతన్యం, జగత్తుకి ఆధారము అదే చైతన్యం, ఈశ్వరుడికి ఆధారము అదే చైతన్యం. అలా త్రిపుటి ముగ్గురు లేరండి. ముగ్గురికి ఆధారమైంది ఏదైతే ఉందో అది నిజమైన దైవం, అదే పరమాత్మ. ఇప్పుడు ఎప్పుడైతే మన అహంకారం నశించిందో అండి,
ఇంకా సహజమైపోతుంది కదా. తాను ఏమి చేసినా ఏం మాట్లాడినా అంతా బ్రహ్మమే అండి. లోపల పనిచేసేవాడు ఈశ్వరుడే. అయితే మన ద్వైత బుద్ధి కారణంగా, అహంకారం ఉన్న కారణంగా అండి దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అంటే మనస్సుని అనేది ఆలోచనల సమాహారంలో మనం అనుకున్నా దాన్ని నశింపజేసుకోవడానికి, అంటే ఆలోచన రహిత స్థితికి మానవుడు వెళ్ళాలంటే అలా అందరూ ఉన్నప్పుడు ఈ పురోగతి అనేది సాధ్యం అండి? ఖచ్చితంగా సాధ్యం అండి. పురోగతి అంటే అండి నిజంగా ఎవరైనా సరే అండి, ఒక వ్యక్తి అహంకారంగా ఉన్నంత వరకు ఒక పరిస్థితి అండి. అహంకారం నశించింది అనుకోండి, ఆ క్షణం నుంచే నిజమైన జీవితం మొదలవుతుంది. వ్యక్తే ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తుంటే అండి లోపల పరమాత్మ ఇంకెంత గొప్పగా చేస్తాడండి. వాస్తవంలో ప్రతి కర్మ అండి మన ద్వారా జరుగుతూ ఉంటుంది. ఏ కర్మకైనా ఆధారం ఈశ్వరుడు అని అంతర్యామి. అయితే ఈ ప్రపంచానికి నిజమైన ఆస్తి మహాత్ములే అండి, అహంకారం నశించిన వారే. ఎందువల్ల? వారి వల్ల అండి సృష్టికి మహాప్రయోజనం జరుగుతుంది. వారి ఉనికి ఆశీర్వాదం. మనం అహంకారంతో గొప్ప గొప్ప పనులు చేస్తున్నాం, ఇంకా ఆత్మగా ఎలా చేస్తాం చెప్పండి? ఇంకా సృష్టి అద్భుతంగా ఎంతో శాంతిగా అండి, ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. అంటే ఆ స్థితిని పొందడానికి ఖచ్చితంగా పొందవచ్చండి. ఎలా ఏ సాధన చేయాలి వాళ్ళు? అయితే ఇందాక మనం అనుకున్న ప్రకారం అండి, నేను అనే పదానికండి అర్థం బ్రహ్మమే అండి. ఆత్మకు మరో చక్కటి పేరు నేనండి. అదే సంస్కృతంలో అయితే అహం అంటారు. కృష్ణ పరమాత్మ చూడండి భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా అహం ఆత్మ గుడాకేశ. అహం అనే శబ్దానికి తెలుగు పేరు ఏంటంటే నేను. ఆ నేనుకి నిజమైన అర్థం అండి బ్రహ్మం అండి. కానీ ఆ నేనుని మనం దేహ పరిమితిలో వాడుకుంటున్నాం. నేను అని నా దేహాన్ని చూపెడుతున్నాం. అలా చూపించినా అండి యథార్థములో ఆ నేను చైతన్యానికి, ఆత్మకి, హృదయానికి చెందుతుంది. మనకి తెలుసున్నా తెలియకపోయినా నేను అని నేనంటే అది ఆత్మ అని అర్థం. తెలియకపోవచ్చు. అయితే ఇక్కడ సూత్రం ఏంటంటే ఈ సృష్టి మొదలైన తర్వాత ఒక్కరు బ్రహ్మానుభవం పొందారు అంటే రమణ మహర్షి గారు ఎవరైనా సరే ఒక్కరు పొందారంటే అదే సూత్ర ప్రకారం ఆ సిద్ధాంతం అండి సృష్టి అందరికీ వర్తిస్తుందండి, మీకు నాకు కూడా. ఒకవేళ పొందలేకపోతే ఆయనకు కూడా వర్తించదు. క్రియేషన్లో ఒక్కళ్ళు బ్రహ్మానుభవం పొందారు కదండి, ఆ సూత్ర ప్రకారం నేను, మీరు, సకలం అందరూ పొందొచ్చు. మన అది అనే ఉనికిని పూర్తిగా ఇక్కడ తుడిచిపెట్టినప్పుడే మనం ఈ కర్మబంధాల నుంచి ముక్తి అవుతామని అంటారు కదా. అవును. ఇప్పుడు ఇక్కడ భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ వారిని స్మరించుకుంటూ వారికి విగ్రహాలు పెట్టుకుంటూ వారితో మనం ఉంటున్నామంటే వాళ్ళ ఉనికి ఇక్కడ ఉన్నట్టండి లేనట్టు? ఖచ్చితంగా అండి. ఎలా అంటే ఉనికి అనేది అసలు కొన్ని పదాలకండి బహువచనం లేదు, ఏకవచన శబ్దాలు. ఉదాహరణకి దైవము, పరమాత్మ, చిదాకాశము, ఉనికి. ఉనికిలు అనకూడదు, దైవములు అనడానికి లేదు. ఎందువల్ల అంటే అండి అది ఏకవచన శబ్దాలండి. దైవం అంటే ఏకవచనం, ఏ పేరైనా పెట్టుకోండి. నేను రాముడు అంటాను, మీరు ఇంకో పేరు పెట్టుకోండి కృష్ణుడు. ఆ ఉనికికి ఉనికి పరమాత్మ. ఆకాశానికే బహువచనం లేదు చూడండి, మనకి స్పష్టంగా స్పేస్ కనపడుతుంది. ఆకాశములు అని ఎప్పుడైనా వాడేమండి? ఆకాశములలో అనం కదండి. ఆకాశములో అంటే ఏకవచనం. అలాగే పరమాత్మ ఆకాశానికి అవకాశాన్ని ఇచ్చేవాడు, అంటే చిదాకాశం అంటారు. ఇది ఆత్మకు మరో పేరు. అంటే ఏది ఎక్కడ ఎలా ఉన్నా అండి చిదాకాశంలోనే ఉండాలి, చిదాకాశంగానే ఉండాలి. ఎలా ఉండనివ్వండి. ఇప్పుడు ఆత్మని విడిచండి ఒక పటానికి కానీ
ఒక వస్తువుకు కానీ మీకు కానీ నాకు కానీ ఉనికి ఎక్కడుంది చెప్పండి. మీ ఉనికి ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నాను? గాఢ నిద్రలో మనం అందరూ ఎక్కడుంటున్నాం? అయితే దేహపరంగా చూస్తే అండి మన అందరూ సమానమే. ఏ దేహమైనా పాంచభౌతికం అంటే పంచభూతాలతో నిర్మాణమై ఉంది. అందువల్లే అండి ఏ దేహాన్ని కాల్చినా చివరికండి ఒకే రకం బూడిద వస్తుంది. అంటే దేహపరంగా అండి మన ఎవ్వరికీ ఎలాంటి తేడా లేదండి. ఆత్మపరంగా అండి ఆత్మ ఒక్కటే అండి. ఇంకా మీరుగా నేను కానీ సృష్టిలో ప్రతి ఒక్కరూ అండి ఎక్కడ డిఫర్ అవుతున్నాం అంటే మన అహంకారంలో అండి, మనస్సులో. మీ మనస్సు వేరండి, నా మనస్సు. ఆ వేరుతనం ఎందుకు వస్తుంది? గుణప్రభావం వల్ల. మీకు సత్వగుణం కొంచెం ఎక్కువగా ఉంది, మీ ప్రవర్తన బాగుంటుంది. నాకు తమో గుణం ఎక్కువగా ఉంది, మరొకలా ప్రవర్తిస్తుంది. అయితే మనం విడిపోయేది ఎక్కడండి? అహంకారంలో విడిపోతున్నాం. ఎవరు అహంకారం? వాళ్ళది. అయితే అండి ఆ అహంకారాన్ని పోగొట్టుకుంటే దేహము జడమే కదా, ఆ అహంకారాన్ని పోగొట్టుకుంటే తానే దైవం. తానే దైవం అని మనం చెప్పడం ద్వారా ఈ దైవారాధనకి, ఈ భక్తి మార్గాలకి సామాన్యులను దూరం చేసినట్టుగా అవ్వదండి? అవ్వదండి. ఎందువల్ల అంటే అండి ఇదొక ప్రాసెస్ అండి, విధానం అన్నమాట. అయితే పై అర్థాలు తీసుకోవడం వేరండి, ఆ శబ్దం యొక్క నిజమైన అర్థము, ఆ లోతులను తెలుసుకోవడం వేరు. అంటే అక్కడే మనం కొంచెం మోసపోతూ ఉంటాం. ఉదాహరణకి భక్తి అన్నాం అనుకోండి. అసలు భక్తి అంటే అర్థం ఏమిటి చెప్పండి? భక్తి అంటే మామూలుగా అర్థంలో చూస్తే అండి నేను ఒక భక్తుడినండి, ఎవరొకరికి భక్తుడిని అనుకోండి, పరమాత్మని నేను పూజించడం. అయితే ఇక్కడ నా భావన ఎలా ఉంటుంది? పూజించే నేను వేరు, పూజింపబడే పరమాత్మ వేరు, ఈ భావనే నడుస్తుంది. ఇలా ఎంతకాలం అయితే ఉందో అండి ఎవరు పూర్ణం అవరండి. పరమాత్మ పెద్ద ముక్కగా ఉండిపోతాడు, నేను భక్తుడిగా ఉండిపోతాను. అయితే భక్తి అనే శబ్దానికి అర్థం ఏంటండి? విభక్తము కానిది. విభక్తము కాని అంటే విడిపోనిది అని. అంటే భక్తికి పరాకాష్ఠ ఏంటంటే అండి పరమాత్మ నుంచి ఒక భక్తుడిగా, జీవుడిగా వేరుపడకుండా ఉండడం. ఇప్పుడు చూడండి, గురువు గారి పటానికి పూజ చేస్తున్నాడు, ఆయన వేరు నేను వేరు అనిపిస్తుంది. ఇది అలా సాగుతుంది. యథార్థంలో అది నిజమా? మీరే చెప్పండి. కాదు. ఇంతవరకు ఇంత తెలుసుకున్న తర్వాత కూడా అది నిజమని అనుకో. నిజం కాదు కదా. అంటే పూజించేవాడే పూజింపబడేవాడండి, అప్పుడే పూర్ణం అవుతుంది. అలా తెలుసున్నప్పుడు అండి ఇంకా జగత్తే భ్రమమయం అయిపోతుంది. మీరు భక్తి విడిపోకుండా ఉండడమే భక్తి కదండి. ఆత్మ నుంచి ఒక వ్యక్తిగా, భక్తుడిగా వేరుపడకుండా ఉండడమే భక్తి యొక్క పరాకాష్ఠ. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు మన ధర్మంలోని పెరిగిన వాతావరణంలోని కుటుంబాల పరంగా, ఒక వ్యవస్థ పరంగా ఎన్నో రకాల ఆచార వ్యవహారాల్లో మనం వస్తుంటామండి. మనతో పాటు కొన్ని వస్తూ ఉంటాయి, నిత్య పూజలు, మన ఇష్టదైవము, మన ఇలవేల్పు, మన గ్రామదేవత, మన ఇవన్నీ ఉంటారు కదండి. వీటన్నిటిని వదులుకుని రావడం అనేది సాధ్యం అవుతుంది. ఎలాగండి వాళ్ళకి అది కరెక్టేనన్నా? అంటే వాళ్ళకి దీని మీద విశ్వాసం తగ్గిపోదండి, ధర్మం మీద? వాస్తవంగా అండి మనం వదలడం అనే ప్రసక్తి ఉండదు, అటువైపు నుంచే రావాలి, దైవం వైపు. ఏది తప్పు కాదండి. ఎలాగంటే అసలు జగత్తే బ్రహ్మమయం. అంటే ఆ పూజ ద్వారా పూజింపబడేది తానే బ్రహ్మము కదా. అయితే ఏది తప్పు కాదు. ఎందువల్ల అంటే అసలు జగత్ అనేది ఆత్మ కంటే భిన్నముగా ఎక్కడుందండి?
ఆ పూజ అనే మాటకి అర్థం ఏంటంటే పూజ్యభావంతో చేసే కర్మ అండి. అంటే జగత్తు బ్రహ్మమయం అండి. నేను ఆ పూజ్యభావంతో ఆ బ్రహ్మభావంతో ఏ చిన్న కర్మ చేసినా అండి అది బ్రహ్మమే, అది పూజే. ఇది పూజే. అంటే ఒక అరగంట ఎక్కడో కూర్చునండి అది చదివితేనే పూజ కాదు. మనం చేసే ప్రతి పని పూజ కింద మారిపోవాలి. అంటే మీ కుటుంబ నేపథ్యం ఎలా జరిగిందండి మరి ఈ మార్గంలో రావడానికి? మీకు ఎలాంటి మీరు ఉండేవారు? మాది పెద్ద కుటుంబం. మా తండ్రి గారు కూడా అండి ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండేవారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా చేశారు. వారి పేరు? ఆయన పేరు చావలి భాస్కర్ రామూర్తి గారు. అయితే ఆయన 49వ సంవత్సరంలోనే ఆయన శరీరం విడిచిపెట్టారు. ఆయన మంచి శివభక్తుడిగా ఉండేవారు. సరే, అప్పటికి నాకు 22 సంవత్సరాలండి. ఆ కుటుంబ బాధ్యత అంతా మీద పడింది. నెమ్మదిగా ఈశ్వరానుగ్రహం వల్లండి అంతా అలా నెట్టుకొచ్చాం. తర్వాత అండి నాకు ఆయన ఉద్యోగమే మనకు వచ్చిందండి. తర్వాత వృత్తి చేసుకుంటుండి అలా ఉండేవాడిని. సత్యాన్వేషణ అంటే నిజాన్ని తెలుసుకోవాలని నాకు అభిలాష ఉండేది. అంతకు ముందే అండి నా 9వ తరగతి చదువుతుండగా మా ఊర్లో ఒక స్వామీజీ ఉండేవారండి, మాధవానంద స్వామీజీ అని. ఆయన శరీరం విడిచిపెట్టారు తర్వాత. ఆయన ఆశ్రమం ఉంది ముక్తేశ్వరం. ఆయన నాకు మంత్రోపదేశం చేసండి, జపించుకోమని చెప్పారు. సరే, అలా కొంతకాలం చేసండి. తర్వాత ఆ ఊరి నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళిపోయాము. తర్వాత కాలంలో అండి ఆ జిజ్ఞాస లోపల ఉందండి, అసలు ఏది నిజము, మహాత్ములు ఇంత గొప్పవారు ఎందుకు అయ్యారు? ఒక బుద్ధుడు కానీ, భగవాన్ కానీ, మరొకరు శంకర్లు కానీ. దైవాన్ని మనం తెలుసుకోగలమా? ఏం చేయాలి? పెద్దగా బాహ్యమైన క్రియలేం చేసేవాడిని కదా. అయితే ఆ సందర్భంలో అండి మొట్టమొదటి 1990లో, అప్పుడు నాకు వయసు 37 సంవత్సరాలండి, భగవాన్ రమణ మహర్షి గారు ఆయన పుస్తకం ద్వారా మనకు అనుభవంలోకి వచ్చారు. పుస్తకం అంటే ఇచ్చారు స్నేహితులు. అది చదివండి, ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలని బుక్ స్టాల్కి రాస్తే అండి వాళ్ళు కొన్ని బుక్లు పంపించారు. తర్వాత కాలంలో హైదరాబాద్లో సత్సంగాలు జరుగుతాయి, రమణ కేంద్రం ఉంది అని ఎవరో చెప్పారు. వెంటనే హైదరాబాద్ వెళ్ళాం. ఆ కేంద్రం మీటింగ్లకు వెళ్ళేవాడిని. డాక్టర్ కేఎస్ గారు చెప్పేవారండి. వాళ్ళు అన్నారు, సరే ఇక్కడికి బాగానే వస్తున్నారండి, ఇలా కాదు మీరు ఒకసారి అరుణాచలం వెళ్ళిరండి. సరే, అడ్రస్సు వివరాలన్నీ ఇచ్చారండి. ఆ తొలి ఫోటో అది వారిచ్చిందే రమణ కేంద్రం. సరే, అడ్రస్ సేకరించండి, నేను ఒక్కడినే తిరుపతి వెళ్ళండి. తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్ళాను. 90లో జరిగింది. అప్పటికి వయసు 37. అప్పటికి జిన్నూరు నాన్నగారు కూడా మనకు తెలియదు. సరే, వెళ్ళి 3 రోజులు ఉన్నానండి. వాళ్ళు వెంటనే నన్ను ఆహ్వానించండి, రూమ్ అది ఇచ్చి. సరే, ఇంటికి వచ్చిన తర్వాత అండి మళ్ళీ వెళ్ళాలనిపించింది. 91లో అండి కుటుంబాన్ని తీసుకువెళ్ళాను. సరే, అక్కడితో మానేయాలి కదండి, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సరే, తెలుసున్న ప్రాంతంగాను పరిచయం ఉన్న విధానంగా అంతా నాకు కనపడుతుంది. ఇలా ఉండగా అండి అదే సంవత్సరం నవంబర్లో జిన్నూరు నాన్నగారు ఉన్నారని ఎవరో చెబితే అండి వారి దగ్గరికి వెళ్ళాం. ఆ రోజున ఊర్లో ఆయన లేరండి, వేరే గ్రామం వెళ్ళారు, ఈడూరు అని. సరే, మేము తెలుసుకుని ఆ గ్రామం వెళ్ళాం. ఆయన కనపడ్డారు, ఎదురుపడ్డామండి. ఎవరండి బాబు మీరు అన్నారు. ఐఎమ్ సోండి, ఇలా ముక్తేశ్వరం నుంచి వచ్చాను అని చెప్పి. అలాగా రండి మాస్టర్ అని ఇలా ఫేస్ టు ఫేస్ అని కూర్చోబెట్టుకుని అరగంట మాట్లాడారు. అప్పటికే భగవాన్ కొద్దిగా మనకి తెలిసిందండి. ఇలా అరుణాచలం వచ్చానండి, భగవాన్ మార్గంలో వెళ్ళాలనుందంటే. అలాగా అండి, నన్ను ఆశీర్వదించండి, మంచి మార్గాన్ని ఎన్నుకున్నారండి అని చెప్పి. అంత పక్వత అయితే నాకు లేదండి అప్పుడు. సరే, నాన్నగారిని చూసిన తర్వాత అండి ఇంకా ఎక్కువ చూడాలని నా తపన ఎక్కువైపోయింది. ప్రతి వారం వెళ్ళేవాడిని. ఇలా 4 సంవత్సరాలు గడిచిన తర్వాత అండి 94లో ఆయన అన్నారు, నేను మీ ఇంటికి వస్తానన్నారు. అప్పటి వరకు ఆయన ఆహ్వానించాలి, తీసుకెళ్ళాలని తలంపు లేదు.
రారేమో మనకేం తెలియదు. ఆయనే అన్నారు, మీరు సెలవు పెట్టొద్దండి, సాయంత్రం వస్తారు. అలాగే వచ్చారు. వచ్చి గంట సేపు మా ఇంట్లో కూర్చున్నారు, ఆశీర్వదించారండి. తర్వాత అన్నారండి, 95లో అండి ఆయన మీటింగులు వినేవాడినండి. ఒక మీటింగ్లో పెద్దలందరూ ఉన్నారు, సడన్గా పిలిచండి, ఒక 10 నిమిషాలు భగవాన్ గురించి చెప్పమన్నారు. ఏమీ చెప్పలేకపోయాను. అంటే అందరినీ చూస్తే భయము, మనమేం చెబుతాం అనుకుని ఏదో ముక్తసరిగా ముగించాను. ఇంకా తర్వాత అండి ప్రతి సందర్భంలోనూ స్టేజ్ ఎక్కించేవారు, ముందు 10 నిమిషాలు మాట్లాడి. అలా అయిన తర్వాత కొన్ని రోజులకండి మా మ్యాగజైన్ ఉంది కదండి, రమణ భాస్కర మంత్లీ మ్యాగజైన్, దానికి ఎడిటోరియల్ రాయండి. అస్సలు నాకు తెలియదండి, మన వృత్తి వేరు, లెక్కలు ఇంగ్లీషు. అలా కాదు, మీరు రాయాలి, రాయగలుగుతారు, రాస్తారు. ఇంకా ఆయన ఆజ్ఞని పురస్కరించుకునండి ఏదో రాయడం మొదలెడతండి. ఈనాటికి కూడా నడుస్తుంది. సరే, నాన్నగారి ప్రవచనాలు విన్న తర్వాత అండి ఒక పిండి కాయగాను, కాయ పండుగాను మారినట్లండి పక్వత వచ్చింది. పిండి స్టేజ్లో ఆయన దగ్గరికి వెళ్ళారు, ఒక కాయగా మారం, పండుగ మారే పరిస్థితి వస్తుంది. ఇదంతా లోపల వ్యవహారం, బాహ్యంగా కాదు. అందువల్ల గురువు అంటే ఆత్మే, మన స్వరూపం అండి. ఆ గురువు యొక్క ప్రభావం అండి మనమే బలీయంగా ఉంటుంది, అది నమ్మగలగాలని. అందుకని కొద్దిగా ఈ చింతనలోకి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ సత్సంగాలు కూడా మొదలుపెట్టామండి. మీరు వచ్చే ముందే కొంతమంది వచ్చారు, అలా నిత్యం వస్తూ ఉంటారు. వచ్చిండు గంట అది కూర్చుని మధ్యాహ్నం 3:05 అండి భగవాన్ మాటలు మాట్లాడుకుని వెళ్తూ ఉంటారు. గురువు అనేది కూడా లేకుండా చేసుకుంటేనే మన అద్వైతంలో ఉన్నట్టు అని మనం ఏదైతే చెప్తూ ఉంటారో అండి, అలాంటప్పుడు మీరు నాన్నగారిని గురువుగా చేసుకుని వారిని యొక్క తత్వాన్ని పట్టుకున్నారు మీరు. మరి ఇప్పటికీ మీరు నాన్నగారి గురించి చెప్తున్నారు అంటే అంతలాగా ఏది మిమ్మల్ని ఆకట్టుకున్నది ఏంటి? అంటే అండి గురువు అంటే అండి అసలైన అర్థం వేరే. మామూలుగా వ్యవహారికంగా చూస్తే అండి భగవానే చెబుతారు ఒక చోట, బాహ్య గురువు, అంతర్గురువు అని. అయితే ఇద్దరు వేరని కాదండి. బాహ్య గురువు ఒక నామము రూపము ధరించి వ్యక్తం అవుతూ ఉంటారు. ఉదాహరణకి నాన్నగారండి 83 సంవత్సరాలు ఈ ప్లానెట్ మీద ఉన్నారు. భగవాన్ రమణ మహర్షి గారు 51 సంవత్సరాలండి అరుణాచలంలో ఉన్నారు. అంతకుముందు మధురై. మొత్తం 71 సంవత్సరాలు ఆయన శరీరంతో ఉన్నారు. అయితే మరి గురువు అంటే ఎవరండి? బాహ్యంగా చూస్తే అండి ఎవరైతే అద్వైతానుభవాన్ని పొందారో, ఎవరైతే తను తాను తెలుసుకున్నారో అండి, ఎవరైతే అమృతానుభవాన్ని పొందారో వారిని సద్గురువు అని పిలుస్తుంది. భగవాన్ పొందారు కదా. అయితే ఆయన యొక్క అసలు స్వరూపం మన స్వరూపంగా ఉంది. బాహ్య గురువు చేసే పని ఏంటంటే నీ తాలూకు నిజము నీ హృదయంగా నీ స్వరూపంగా ఉంది అని తెలియజేసండి మనని అక్కడికి మేల్కొనేలా చేస్తారు, మేలుకొల్పను. అందువల్లే సెల్ఫ్ రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్ అంటాం. అంటే అక్కడ మేల్కొల్పడం, ఆల్రెడీ యూఆర్ దట్. అయితే బాహ్య గురువు మనని మన తాలూకు సత్యంలోకి మేల్కొల్పే పని ఆయన చేస్తారు. ఎప్పుడైతే మన మనసు అంతర్ముఖమైందో అండి లోపల గురువు తనలోకి గుంజుకోవడం మొదలుపెడతారు. అయితే మనకి అహంకారం నశించే వరకు అండి గురువు వేరు నేను వేరేమో అని అనిపిస్తుంది. ఆ అద్వైతానుభవంలో అండి గురు శిష్యులు ఇద్దరూ కలిపి ఏకవస్తువే అవుతారు. శిష్యుడు పూర్ణం అయిపోయాడు అనుకోండి, అదే గురువు. గురువు పూర్ణమైతే శిష్యుడు తానే. అద్వైతానుభవంలో అఖండానుభవంలో అండి రెండింటికి స్థానం లేదు. అంటే మీకు నాన్నగారు మొదటిసారి కలిసినప్పుడు కానీ కూడా కానీ వారు చెప్పినటువంటి ఏ వాక్యాలు మిమ్మల్ని కట్టిపడేసినాయి అని? నాకు నాన్నగారు చెప్పిందండి చాలా విషయాలు చెప్పేవారు అందరినీ ఉద్దేశించండి.
అయితే నాకు తత్వపరంగా అండి, అంటే మోక్షపరంగా, అదే దాన్ని జ్ఞానపరంగా అనొచ్చు, చెప్పిన వాక్యాలు బాగా హత్తుకునేవండి. అంటే నేనెవరో నేను తెలుసుకోవాలి, ఆయన పొందిన మోక్ష స్థితిని నేను పొందాలి అన్నదే కాన్సెప్ట్ అండి. తత్వపరంగా ఆయన ఏం చెప్పినాడండి, చాలా అండి శాంతిలో మునిగిపోయాం. అదే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, అంతిమ లక్ష్యం మనోనాశం, మనసు నశించాలి, ఆ బ్రహ్మానుభవాన్ని వీళ్ళ అర్థం ఒకటే అండి. ఆత్మసుఖాన్ని పొందాలి, ఆ పుట్టుక మరణం లేని స్థితికి ఎదగాలి, అమృతానుభవాన్ని పొందాలి, ఇలాంటి మాటలే అన్నీ ఒకటే, అర్థం ఒకటి. అంటే మనోనాశనం అని అంటే మనసుని నాశనం చేయడం అండి, మనసు చేసే పనులు లేకుండా ఉండడమా? వెరీ గుడ్. అయితే ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు, ఉన్న మనసును నాశనం చేయడమా లేని మనసునండి? మనసు ఉందనే భావిస్తున్నాం కదండి. మనస్సు ఉంది అంటే అండి ఆత్మగానే ఉందండి. ఏదైనా ఉంది అంటే ఆత్మాధారంగానే ఉండాలి. తరంగము ఉంది, కెరటం ఉంది అన్నాం అనుకోండి, సముద్రము ఆధారంగానే ఉండాలి. మనసు ఉంది అంటే అండి ఆత్మగానే ఉండి తీరాలి. మనస్సు లేదు అంటే అండి, ఇది సత్యమే, మనస్సు ఆత్మకి భిన్నముగా లేదండి. మనస్సు ఆత్మకి భిన్నముగా లేదు. అందువల్లే చూడండి, గాఢ నిద్రలో మనస్సు అణిగినప్పుడు అండి అసలు మనస్సు ఎక్కడుంది, అది ఆత్మగానే ఉంది. అందువల్లే ఆ ఆత్మసుఖాన్ని మనం కొన్ని గంటలు పొందుతున్నాం, అనుభవిస్తున్నాం. అయితే మెలకువ వచ్చిన తర్వాత ఈ పెద్ద కళలో అండి ఈ దేహము నేననే బుద్ధి వల్ల, ఈ దేహ తాదాప్యం వల్ల అండి నేను ఒక వ్యక్తిని అనిపిస్తోందండి ఆత్మకి భిన్నంగా. ఇదే పొరపాటు అండి. అయితే మనోనాశం అని చెప్పారు భగవాన్ అండి. మామూలుగా నశించడం అనే మాటకి సృష్టిలో ఏదీ నశించదండి. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అంటే అసలు సృష్టిలో ఏదీ నశించదండి, రూపాంతరం చెందుతుంది. మరి శరీరం నశించిపోతుంది కదా, నశించట్లేదండి, పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఏదో భగవాన్ శరీరం ఎక్కడుంది అంటే అండి భౌతికంగా లేదు కదా, పంచభూతాలను చూపెట్టాలి. పంచభూతాల నుంచి దేహం వచ్చింది, మళ్ళీ పంచభూతాల్లో ఐక్యమైపోయింది. సృష్టి మొదలయ్యాక ఇప్పటి వరకు వచ్చి నశించిన దేహాలు ఎక్కడున్నాయంటే పంచభూతాలను చూపెట్టాలి. మళ్ళీ అక్కడి నుంచే బాడీ ఫార్మ్ అవ్వాలి. నాశనం అనే మాట వర్తించింది. ఎందువల్లంటే ఉదాహరణకి మట్టితోటి ఒక కుండను తయారు చేసాం. ఎప్పుడైతే కుండ అనేటువంటి వస్తువుని తయారు చేసామో దానికి ఒక పేరు ఉంది, ఆకారం ఉంది. ఆకారాన్ని బట్టి పేరు, పేరుని బట్టి ఆకారం. మట్టితో తయారు చేసిన కుండ అండి. సరే, కుండని కొన్ని రోజులు ఉపయోగించుకున్నాం. తర్వాత అదండి కుండ నశించిందను, అంటే బ్రేక్ అయిపోయింది, ముక్కలు అయిపోయింది. అయితే ఇంకా ముక్కలు మనకు పనిచేయవు కదా, తీసుకెళ్ళండి ఆ మట్టిలో పడేసాం, మట్టిలో కలిసిపోయి. అంటే కుండ పుట్టక ముందు స్థితి అండి మట్టి, కొంతకాలం కుండగా చలామణి అయింది. తర్వాత స్థితి ఏంటండి మట్టి. ఇక్కడ నాశనం అంటే తన మూలస్థానానికి తిరిగి వెళ్ళిపోవడం, మూలానికి తిరిగి వెళ్ళిపోవడం. మనస్సు అనేదానికి ఆత్మను విడిచి స్వతంత్రమైన ఉనికి లేదు కనుకండి, మనస్సు దాని మూలములోకి వెళ్ళండి, తన మూలాన్ని దర్శిస్తే అండి తానే ఆత్మను తెలుసుకుంటుంది, అంతే. కెరటము తానెవరో తెలుసుకుందనుకోండి, ఏం జరుగుతుంది, నేనంటే సముద్రం అని గుర్తిస్తుంది. ఈ మనస్సు ఏదైతే నేను ఆత్మని అని తెలుసుకుందో అక్కడి నుంచి మనసు అనేది రెండు, అంటే ఆత్మ మనసు అనేది రెండుగా లేకుండా ఒకటే అయిపోతుంది. ఇప్పుడు కూడా ఒకటే, ఇప్పుడు కూడా ఒకటే. ఎందువల్ల అండి, ఆత్మ లేకుండా మనసు లేదు కాబట్టి, మనసును బట్టి దేహం.
వెనక్కి వెళ్తే అండి, అందుకే వరుస చూడండి, దేహేంద్రియ మనోబుద్ధులు అంటారు. ఒక స్థూల శరీరం, దీన్ని కాపాడడానికి శ్వాస రూపంలో ప్రాణం అండి, అలాగే ఇంద్రియాలు 10 ఇంద్రియాలు, మనస్సు అంటే అండి మూలతలంపు, బుద్ధి అండి. వీటిని దాటిన తర్వాత ఏదైతే ఉందో అండి అది నేనుకి అర్థం. అంటే దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేయాలంటే ఆత్మాధారంగానే పనిచేస్తాయి. అయితే ఆత్మ లేకుండా దేహేంద్రియ మనోబుద్ధులు ఉండలేవండి, వాటికి ఉనికి లేదు. కానీ దేహేంద్రియ మనోబుద్ధులు లేకుండా ఆత్మ స్వతంత్రంగా ఉండగలదు. రిలేషన్ అదండి. ఇవి లేకపోయినా ఆత్మ ఉంటుంది, అది గాఢ నిద్రలో అనుభవం అవుతుంది. ఇవి మనగలగాలంటే అండి ఏముండాలి? చైతన్యం ఉండాలి. అంటే నేనంటే చైతన్యం, నేనంటే బ్రహ్మం. అదే ఈ సకలానికి, మన దేహేంద్రియ మనోబుద్ధులకి, అందరి దేహేంద్రియ మనోబుద్ధులకి అదే ఆధారం. అంటే ఇప్పుడు గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనం ఆత్మని విచారించుకుంటే దాని గురించి తెలుసుకుంటాం, కరెక్టే అండి. కానీ ఇక్కడ జన్మ తీసుకుని మానవుడిగా జన్మించిన తర్వాత ఎవరి కర్మలు వాళ్ళు చేయాలి, ఎవరికి మనం నిర్దేశించుకుని కొన్ని కర్మలు నిర్దేశించుకుని ఇక్కడ జన్మ తీసుకున్నాము, వాటిని చేయాలి, పరిపూర్ణం చేయాలి అంటారు కదా. మరి దాన్ని ఆ కర్మ చేయడాన్ని వదిలేసేసి మనం ఈ మార్గంలోకి, అంటే ఈ ఆత్మ విచారణ మార్గంలోకి వెళుతూ ఈ ఆత్మ అని తెలుసుకుని ఇంక నేను ఏమీ చేయక్కర్లేదు, నేను తెలుసుకున్నాను అని ఉండడం అండి, అది అంటే యథార్థములో అండి కర్మ ఒక వ్యక్తి చేయలేడు, వ్యక్తి ద్వారా జరుగుతుంది. నేను చేయడం వేరు, నా ద్వారా జరగడం వేరు, ఎంతో తేడా ఉంది. కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఓ అర్జున, నీవు నిమిత్త మాత్రుడివి. అంటే అర్థం ఏంటి? నీ చేతిలో ఏమీ లేదు, నీ ద్వారా కర్మ జరిపించేది నేనంటే చైతన్యం. అంటే వ్యక్తికండి అస్వేచ్ఛ లేదు, వ్యక్తి చేయడు, వ్యక్తి ద్వారా జరుగుతుంది. అయితే నేనే కనుక కర్మ చేస్తుంటే అండి, నేను ఏదనుకుంటే అది అవ్వాలి కదా. మరుక్షణం ఇలా జరగాలి, నేను ఈ కర్మ చేస్తాను, ఏమి జరుగుతుందో తెలియదు. 2 అంశాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోయాడు. అదేంటంటే మన పుట్టుక. అయితే నా పుట్టుక నా ప్రమేయం లేకుండా అండి జరిగిపోయింది. ఎక్కడో పుట్టానండి, దాంట్లో నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. అలాగే ముగింపు కూడా నా చేతిలో లేదు. అంటే చివరి శ్వాస ఎప్పుడు విడిచిపెడతాం అన్నది మన చేతిలో లేదు. అంటే ఎవరి చేతిలో ఉందండి? పరమాత్మ చేతిలో. ఒకవేళ నేను కర్తనైతే అండి, నేను ఇంకో 1000 సంవత్సరాలు చివరి శ్వాస విడిచిపెట్టను, నా చేతిలో ఉంది కదా. నేను ఇలా భూమి మీద 1000 సంవత్సరాలు ఉంటాను, మీరు ఒప్పుకుంటారు? అంటే దాని టైం వచ్చినప్పుడు అండి, ఎవరైతే ఊపిరిని పోసారో వారే చివరి ఊపిరిని కూడా తీసేసుకుంటారు. ఇప్పుడు బాడీ డెడ్ అయిపోతుంది. అంటే పుట్టుక నా చేతిలో లేదు. నా చేతిలో ఉంటే అండి ధనవంతుల ఇంట్లో పుట్టేవాడు. ముగింపు నా చేతిలో ఉంటే ఇంకా 1000 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను. ఈ 2 మన చేతిలో లేనప్పుడు ఆ మధ్యలో ఉండేది కూడా మన చేతిలో ఎందుకు ఉంటాయి? ఊపిరి ఎవడ పోసాడా, తుదిశ్వాస ఎవరైతే తీసుకున్నారండి, ఆయనే మనం చేసే ప్రతి కర్మకి బాధ్యుడు, మన ద్వారా జరిపిస్తున్నాడు. నేను వ్యక్తిని చేయడం కదా, వ్యక్తికి అసలు ఉనికి లేదు కదా. వ్యక్తిని రమణ మహర్షి గారండి మిథ్యాకర్త అంటారు. నేను కర్తనని వ్యక్తిగా అన్నాడు, నేను మిథ్యాకర్త, నా వల్ల ఏమవుతుంది? ఏదో జరుగుతోందంటే నా ద్వారా అండి, పరమాత్మ జరిపించడమే. అంటే గురు, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పినటువంటి భగవద్గీత సారము అది అద్వైత సిద్ధాంతంలోనే ఉన్నదండి, లేదంటే ద్వైతంగా ఉన్నదా? ఎలాగైనా పర్వాలేదండి. ఎందుకంటే ద్వైతానికి ఆధారం అద్వైతమే.
ద్వైతానికి ఆధారం అద్వైతం. ఇందాక ఎవరో భక్తులు వచ్చినప్పుడు అదే మాట్లాడుకుని మళ్ళీ గుర్తుకొస్తాం. పంచదార అనే వస్తువు ఏక వస్తువు అండి, ఎక్కడైనా సృష్టిలో అదే కదా. ఆ పంచదారనండి కొన్ని చిలకలుగా తయారు చేసాండి. అయితే పంచదార అనే ఒక పేరుతో ఒక వస్తువు అండి, చిలక అనే పేరుతో ఒక వస్తువు. అయితే చిలక అనేది రెండవ పదం కాబట్టి అండి ద్వైతము అని అనొచ్చు కదండి మామూలుగా అండి. యథార్థములో అండి ఆ చిలక అనబడే వస్తువు పంచదార కంటే భిన్నము కాదు. ఆ చిలకని కొరికితే అండి పంచదారే ఆ తీపిదనమే నోటికి తగులు. పంచదార అనేది మూల పదార్థం, చిలకలు అనేవి దాని ద్వారా ఉత్పన్నమైనట్టు మన కంటికి కనపడుతున్నాయి. వెనక్కి వెళ్తే అది మూల పదార్థం. అందుకని దేనికైనా ఆధారము అద్వైతమే. ఎందువల్ల అంటే అండి ఆకాశానికే అవకాశం కదండి, చిదాకాశం, అది ఏక పదార్థం. ఆకాశములు అనమని మీరే చెప్పారు, చిదాకాశములు అని అసలు అనమని, అది ఏకస్థితి అనమాట. ఇవన్నీ ఉండనివ్వండి, దాని ఆధారంగానే ఉండాలి క్రియేషన్. అంటే ఇప్పుడు భగవద్గీతలో కూడా ఏదైనా కూడా అది సర్వము నేనే అయి ఉన్నాను అని చెప్తారు కదండి. అంటే అక్కడ చెప్పింది కూడా అద్వైతమే. ఖచ్చితంగా నేనంటే ఇందాకనే అనుకున్నామండి, దేహ పరిమితమైన నేను కాదు. అదండి వసుదేవుడు గారు అబ్బాయిగా కాదండి, అంటే సాక్షాత్తు పరమాత్మే చెబుతున్నాడు నేనంటే చైతన్యం, నిజమైన నేను. ఆ నిజమైన నేనే సర్వత్రా సర్వకాలాల్లోనూ సర్వవ్యాపిగా అండి, అఖండముగా అనంతముగా ఉందండి. అంటే నేను తప్ప రెండో వస్తువు లేదు. ఒకవేళ ఉంటే అది కూడా నేనే. మట్టి కుండగా ఉండొచ్చు అండి, తప్పే ఉంది, పళ్ళెంగా ఉండొచ్చు. బంగారం అనేది ఏకవచనము, బంగారములు అనవచ్చు. ఆభరణాలు అనేకం అండి, ఒక ఆభరణానికి ఒక పేరు. అయితే ఆభరణంగా ఉన్నంత మాత్రానండి దాన్ని చూస్తే బంగారాన్ని చూసినట్టు కాదా? ఆభరణానికి దండం పెట్టుకున్నామండి, అది ఎవరికి చెందుతుంది? బంగారానికి చెందుతుంది. ఇది ఒక చిన్న సందేహం గురుగారు. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు మనకు అద్వైత సిద్ధాంతాన్ని అందించారు, వారు ఎంతో కృషి చేసి అన్ని విధాలుగా. ఇప్పుడు దానిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే దానికంటే అడ్వాన్స్డ్ అయినా మనం ఇప్పుడు ఈ రమణ సిద్ధాంతానికి ఆకర్షితం అవ్వడము, దీని ప్రచారంలోకి తీసుకురావడము, లేదా నాన్నగారు వెళ్ళారని చెప్పడము, వీటన్నిటి వెనక ఉన్నది ఆదిశంకరాచార్యుల వారి కంటే భిన్నంగా వీరు చెప్పారన్నా, లేకపోతే ఇది కరెక్ట్ మార్గం అని? అస్సలు కాదండి, భిన్నంగా చెప్పే అవకాశమే లేదండి ఎవరు చెప్పినా. శంకర్లకు ముందుకు వెళ్తే అండి మన ఈయనండి వేదవ్యాసుడు వేదాలను విభజించారు. ఆయన చెప్పింది అదే, కృష్ణ పరమాత్మ చెప్పింది అదే. ఎందువల్ల అంటే అండి చిదాకాశం ఒకటే అయినప్పుడు, సత్యం ఒకటే అయినప్పుడు దాన్ని రెండు రకాలుగా ఎలా చెబుతారు? ఎవరు చెప్పినా ఒకటే అండి. అయితే వీళ్ళ దగ్గర టెక్నిక్ ఏంటంటే శంకరుల టైంలో ఉదాహరణలు అండి ఇన్ని లేవు. ఇప్పుడు మనం ఏదైనా ఉంటే సెల్ ఫోన్ ఉదాహరణగా చెబుతున్నాం, లేకపోతే టీవీ అండి, మాటలు ఎక్కడున్నాయండి? లిమిటెడ్ వర్డింగ్. అయితే వాళ్ళు ఆ పరిస్థితిలో ఆ కాలంలో ఉండి అలా చెప్పారు. వీళ్ళు ఇంకా సులభం చేసండి, ఈ ఉదాహరణలతోటి లేటెస్ట్ ట్రెండ్ తోటి అండి కలిపి మిక్స్ చేసి చెప్పారు. అదే అండి. మరి వారు అక్కడ ఉంటూనే సౌందర్యలహరి, ఇట్లా అమ్మవారి స్తోత్రాలు, ఇలా ఎన్నో రకాలు మనకు అందించారు ఆదిశంకరాచార్యులు. అవన్నీ వారు అద్వైతం అంటే వారిని వారే స్థుతించుకున్నారా, లేదంటే వారు దర్శించినటువంటి రూపాల కోసం అవన్నీ ఇచ్చారని? అంటే అండి ఎలాగైనా కావచ్చండి. ఎందువల్లంటే లోకం అంటేనే అండి రకరకాల రుచులు ఉంటాయి. ఇప్పుడు నేను విచారణ అంటే అండి మీరు శరణాగతి అంటారు, లేకపోతే ధ్యానం అంటారు, ఇలా ఏదైనా చెప్పచ్చు. అయితే సమాజంలో అందరినీ దృష్టిలో పెట్టుకునండి కొన్ని తయారు చేయాలి కదా. ఇప్పుడు చూడండి, మేము ఎల్కేజీ పిల్లలకి పాఠం పుస్తకాలు తయారు చేయాలంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తాం. హై స్కూల్ పిల్లలకి మరోలాగా, కాలేజీ పిల్లలకి మరోలాగా. అంటే ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు. అలాగే అండి అనేక మార్గాలు ఉన్నాయి కదా. భక్తి మార్గం అన్నారు, స్తోత్రములు, ఇవన్నీ ఎందుకు రాశారంటే అండి ఏదో దానికి ముందు ఆకర్షితం అవ్వాలండి, మనం అట్రాక్ట్ అవ్వాలి.
అయిన తర్వాత అండి ఒక దాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఆ సత్యము అదే నడిపిస్తుంది, అతీతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఉదాహరణకి నాకు ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఏదో ధ్యానము అలా కళ్ళు మూసుకుండడం ఇష్టం అండి. మీకేదో పూజ అంటున్నారు, ఏమీ తప్పు లేదండి. ఎందుకు తప్పు లేదంటే ఏదైనా సరే అండి, ఏ కర్మ అయినా సరే తెలుసుండి వివేకాన్ని ఉపయోగించండి, ఎరుకతో చేయమన్నారు. అసలు మీరు చేసే పని ఎందుకు చేస్తున్నారు, ఎవరి గురించి, దాని ద్వారా ఏమి ఆశిస్తున్నారు తెలుసుండి చేయాలి. ఇప్పుడు మరి ఎల్కేజీ స్థాయిలో ఏమంటాం, ఏదో చెబుతాం, దేవుడు అంటే ఎవరంటే ఎక్కడో ఉన్నాడు, రోజు నమస్కారం పెట్టుకోవాలి. అదే పిల్లవాడండి గ్రోత్ వచ్చిన తర్వాత అండి, పక్వత వచ్చిన తర్వాత అండి వాడే మాటలు వేరుగా ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు అడుగుతూ ఉంటారు, దేవుడు ఎక్కడ ఉంటాడు. అందువల్ల ఏ స్తోత్రమైనా ఏ మంత్రమైనా అండి చివరికి చెందేది పరమాత్మకండి. ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని. మీరు ఏ ఆభరణానికి నమస్కరించుకున్నా అది చెందేది బంగారానికి. ఏమీ తప్పు లేదండి, ఇంట్లో వైవిధ్యం ఏమీ లేదు. మీరు రమణాశ్రమానికి వెళ్తూ ఉంటారా గురుగారు? తరచు వెళ్తామండి, ఇప్పటికి ఒక 65 సార్లు అలా వెళ్ళాం. ఎందుకు వెళ్తుంటారండి? ఎందుకు వెళ్ళాం అంటే అండి, మామూలుగా అయితే అండి ఒక స్థాయి వరకు అండి నాన్నగారు వెళ్తున్నారని వెళ్ళేవాళ్ళం. నాన్నగారు ప్రయాణం అయితే మేము కూడా సెలవు పెట్టాం, ఏదో రకంగా ఆయన కూడా వెళ్ళాం. సరే తర్వాత కాలంలో అండి ఎవరైనా బంధువులు వెళ్తామంటే వెళ్ళమండి. తర్వాత కాలంలో అండి ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాం కదండి, ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళినప్పుడు అండి ఏదో ఓ రకమైన అనుభవాలు జరుగుతుంటాయి, ఎవరో కనపడ్డం అలా. అయితే వెళ్ళొద్దు అనుకున్నా అండి జరిగిపోతుంటుంది. ఎవరో వచ్చండి మనం నలుగురు వెళ్దామండి అంటారు. అసలు ఒక 6 మాసాలు వెళ్ళకూడదు అనుకుంటానండి, ఈ లోపల 3 సార్లు ఎవరో వచ్చేస్తారు. ఉదాహరణకండి ఆ మధ్యనండి ఒక 6 డజన్ మంది భక్తులు వచ్చండి, టిక్కెట్లు తీసుకోండి మనం 6గురు వెళ్ళాలి. వెళ్ళాం, రానండి రాలేను అనలేకపోతున్నాం. అయితే ఎందుకు వెళ్తున్నారు అన్నారు కదండి, దాన్నే దేహ ప్రారంధము అంటారు. అంటే ఉదాహరణకి మీ శరీరము ఈ గంటల్లో ఇక్కడ ఉండడం మీ దేహ ప్రారంధం, లేకపోతే మీరు అక్కడ ఉండేవారు పిఠాపురం. నా దేహము అక్కడ ఉండడం అండి దీని డెస్టినీ, దీన్ని తప్పించుకోలేము. అంటే ఇంకా మరి మనం ఇంత సాధన చేసి ఇంత పొంది లేదా ఇన్ని తెలుసుకుని మనం దాన్ని తప్పించలేకపోతే ఎలా? అది వేరండి. ఇప్పుడు దేహ ప్రారంధం మీద ఏది ఉంటే జరుగుతుంది. అంత మాత్రం మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి, అంత మాత్రం చేత మీరు జ్ఞాని కాకుండా ఎలా పోతారు? మీ స్వరూపం జ్ఞానమే కదా. దేహ ప్రారంధం అంటే ఏ క్షణంలో ఏ గంటలో దేహం ఎక్కడ ఉండాలో జరిగిపోతుండడం. దీంట్లో మీ ప్రమేయం ఏముంటుంది? అందుకే మీకు తలంపు వచ్చింది అమలాపురం వెళ్ళాలి, ఈశ్వరేచ్ఛలో కూడా అదే ఉంది కాబట్టి అండి వచ్చేసారు. రెండు కోయిన్సైడ్ అవ్వాలి. మీరు అమలాపురం వెళ్ళాలనుకున్నారు, ఒకవేళ ఆయన ఇచ్ఛలో లేకపోతే ఏదో ఆటంకం వచ్చి రాలేరు. అందుకని దేహం ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో అన్నదండి. మరి ఇదే ప్రారంభంలో అమెరికా కూడా వెళ్ళొచ్చు, మేము వెళ్తామని ఎప్పుడూ ఊహించలేదు. అక్కడ కూడా ఇలా సత్సంగాలు చెప్పేవాళ్ళం అండి, కొన్ని రోజుకి 5-6 గంటలు అలా బ్యాచెస్. ఊహించలేదండి, నాన్నగారే వెళ్ళమని. అంటే నాన్నగారి దగ్గరికి మీరు వెళ్ళేటప్పటికి ఎంతోమంది అక్కడ వారితో పాటు ప్రయాణం చేస్తున్నారు వారి మార్గంలో. అయినా సరే మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి మీరే వారికి సరైన శిష్యులు, మీ ద్వారా వారి వాణిని వినిపించగలుగుతారు అని ఎట్లా వారు మిమ్మల్ని గుర్తించారు? దానికి ఏంటి మీలో అంటే నా ప్రత్యేకత ఏంటి, అట్లా ఏదైనా ఆలోచించారు ఎవడన్నా? అస్సలు ఆలోచించలేదండి. అసలు ఆధ్యాత్మికంలో ఏ ప్రత్యేకత లేకపోవడమే ప్రత్యేకత. ఎందువల్ల అంటే అండి దీనికి జవాబు అయితే ఆయనే చెప్పాలండి, వ్యక్తిగా మనం చెప్పలేం. అయితే ఎందుకు అంటే దానికి కారణం ఉంటుందండి, అది జన్మాంతర సంబంధం. పూర్వజన్మలో అండి మాకిద్దరికి ఎలాంటి సంబంధం ఉందో తెలియదు.
నాన్నగారే ఒక సందర్భంలో చెప్పారు, నేను పూర్వం అరుణాచలంలో ఉండేవాడిని గత జన్మలో ఇప్పుడు. అయితే ఇది మన ఊహకు అందకపోవచ్చు కానీ ఆయనకి తెలుస్తుంది. అయితే ఆయన ఎందుకు అలా చేస్తారన్నదండి అది మన బుద్ధికి అందదన్నమాట. ఒకరు ఎక్కువగా తక్కువగా అంటే ఎవరి ద్వారా ఏమి జరగాలండి, ఈశ్వరేచ్ఛ కదండి. ఎవరిని ఎందుకు ఉపయోగించుకోవాలి అంతే తప్పండి. నిజానికి ఎలాంటి ప్రత్యేకత లేదండి. ప్రత్యేకత ఉంటే జీవుడు అయిపోతాడు. అంటే ఇక్కడ ఏమిటండి మెయిన్ కాన్సెప్ట్, గురువు చెప్పారు నో చెప్పకూడదు, ఇలా చేయడం. అంటే మీరు గత జన్మలో ఎక్కడ ఏంటంటే నాన్నగారు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా ఆయన మార్గంలో ప్రయాణిస్తూ వారు మీ గత జన్మను కూడా తెలుసుకునేంత శక్తిని వారు పొందారు. మరి వారి శిష్యులుగా మీకు అలాంటిది ప్రస్తావన తేలేదండి. ఎందువల్ల అంటే అది ఏమన్నా సాధనకు ఆటంకం కూడా అవ్వచ్చు. అవన్నీ నిజం కాదండి. ఒకవేళ నిజం అనుకున్నా నిజం కాదు. ఎందుకంటే ఒక పాస్ట్ డ్రీమ్ అండి, ఇదొక ప్రజెంట్ డ్రీమ్. మరు జన్మ అంటే కొత్త కళ, రాబోయే కళ. దే ఆర్ ఆల్ డ్రీమ్ స్టఫ్ ఎక్సెప్ట్ అల్టిమేట్ రియాలిటీ, ఎక్సెప్ట్ ట్రూత్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ ది మైండ్. ఈ జన్మ గత జన్మ అన్నీ కూడా దే ఆర్ ఆల్ డ్రీమ్ స్టఫ్. అంటే ఇది అంత కళ, ఇది భావన అన్నప్పుడు అంటే గతంలో ఉన్న కళలో మీరు అక్కడ ఉన్నారన్న అర్థం వారు చెప్పింది. అంటే మీ కళను వారు దర్శించగలిగారు. దర్శించవచ్చండి. ఎందుకంటే ఆల్ పర్వైడింగ్ అయిన గాడ్ కదండి, ఏవైనా చేయొచ్చు. అయితే ఆ ఉపాధి ద్వారా ఏం జరగాలో జరిగిందండి. ఈ ఉపాధి ద్వారా ఏం జరిపించాలండి, అంతర్యామి ఈశ్వరుడే కదా జరుపుతున్నారు. అయితే గురువు వేరు, నాలో ఉన్న అంతర్యామి వేరు అన్న భావన లేదు. ఏమో ఎందుకు జరుగుతుంది, జరిపించేది ఈశ్వరుడు. అంటే రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు ఎన్నో గొప్ప అనుభూతులు, అంటే వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా చెప్తుంటారండి, ఇక్కడ వచ్చినంత అనుభూతులు మనకి రావు అని చెప్తుంటారు. అలాగే అక్కడ మన సాధనలో కూర్చున్న, ధ్యాన స్థితిలో కూర్చున్న మనం మర్చిపోవడానికి చాలా తొందరగా అక్కడ అవకాశం దొరుకుతుంది. మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయండి అక్కడికి వెళ్ళినప్పుడు? అంత ప్రత్యేకంగా ఏం లేవండి. ఇంచుమించు ఎక్కడున్నా ఒకటిగానే ఉంటుంది. అంటే ప్రత్యేకమైన అనుభవాలు అంటూ లేవు. ఎందుకు లేవంటే అండి, భగవాన్ అంటే ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు రమణాశ్రమం. ఎప్పుడైతే ఈ సత్యము లోపల తిరుగుతోందో అండి, ఆయన ప్రజెన్స్ ఎవ్రీవేర్ అండి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఈ మూమెంట్ అనేది ఆ డెస్టినీలో భాగం. ఇప్పుడు రేపు జిన్నూరు వెళ్తామండి, రావన్న ఒకప్పుడు వెళ్ళిపోతాం, ఒకప్పుడు వస్తానని చెప్పండి ఏదో ఆటంకం వస్తుంది. ఇట్స్ ఏ డివైన్ హ్యాపెనింగ్. అంటే ఆ డివైన్ అనేది మన లోపలనే ఉందనుకోండి. వెరీ గుడ్. డివైన్ అంటే మీ ఉనికి అండి. ఇప్పుడు మీరు మీ గురించి మాట్లాడడానికండి నేను అని మొదలు పెడతారు. నేను సత్యం అన్నారు, పోనీ ఏదో పేరు పెడదాం, నేను వెంకటేశ్వరు. నేను అనే పదం దగ్గర ఆగిపోతే అండి అదే బ్రహ్మమని. మీరు బ్రహ్మమని సూచించి చెప్పండి, దానికి తోకలాగండి ఆ పేరు చెబుతున్నారు. ఆ పేరు వ్యక్తికి సంబంధించింది. నేననే పదం ఆత్మపదం, ఆత్మవాచకం. నేను అంటే బ్రహ్మమని చెప్పేసి ఆ బ్రహ్మము ఈ జీవుడిగా వ్యక్తం అవుతాడు. అయిపోయింది. నిసర్గదత్త మహారాజు గురించి మీరు అది కొద్దిగా విన్నానండి, పెద్దగా స్టడీ చేయలేదండి, విన్నాను. ఆయన కూడా వీరందరిలాగా మహాజ్ఞాని. మీరు అన్నట్టుగానే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జిండూరు నాన్నగారు వీడందరికంటే ముందు ఆది శంకరాచార్యులు గారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అద్వైత సిద్ధాంతాన్ని ఎలాగైతే ఇచ్చారో అలా ఇక్కడ మన తెలుగునాట ఈ అద్వైతం గురించి వీటి గురించి చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరండి. నాన్నగారు వరకు ఎవరైనా ఉన్నారా అంటే నాన్నగారైనా అంతకుముందు ఎవరైనా ఉన్నారని మీకు భావన? ఉన్నారండి. అయితే
ఈ బోధన సరళలో అండి, వే ఆఫ్ టీచింగ్లో అండి మంచి సరళమైన భాష వాడండి మన హృదయానికి హత్తుకునేలా చేసింది నాన్నగారండి. ఇప్పుడు పెద్ద పెద్ద పదాలు వాడేసి ఏదో చెప్పేసాం అనుకోండి, దానికి అర్థమో తెలియదు, గందరగోళం కింద ఉంటుంది. నాన్నగారు సింపుల్ లాంగ్వేజ్ అండి, మనకు అర్థమయ్యేలా అండి, ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా అండి బోధ చేసేవారు. ఓహో, అద్వైతం అంటే ఇదే అనిపించింది. లేకపోవడం ఎప్పుడు ఉండదండి. కొంతమంది తెలియకుండా ఉంటారు, అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కొంతమంది చేసినా అండి మనకు అర్థం అవ్వకపోవచ్చు. అవునండి. మరి కొంతమంది సింపుల్ లాంగ్వేజ్లో మనకు హత్తుకునేలా బాగా అర్థమయ్యేలా చెబుతారు, హృదయానికి తాకుతుంది. అలాంటి వారిలో నాన్నగారు. అంటే నాన్నగారి గురించి, వారి గురించి కాస్త ఎప్పుడైనా అనుకునేటప్పుడు ఆ ప్రాంతంలో ఒక అభద్రతా భావం ఉండేదంటండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే వీరి బోధనలకి ఆకర్షితులైనటువంటి మహిళలు, ఇల్లాలు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబాలని నిర్లక్ష్యం చేస్తూ వీటికి ఆకర్షింపబడి వల్ల కాస్త ఆ విధంగా ఉండేది అని చెప్తూ ఉంటారు. అది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు అలా ఇందులో ఉందా, ఆ సిద్ధాంతంలో అలా ఉంటుంది? అస్సలు లేదండి, ఈ మాట అసత్యం అండి. ఎందువల్ల అంటే అండి, మంచి మాటలు ఆత్మ గురించి, తత్వం గురించి తెలుసుకున్నప్పుడు అండి ఇంకా బాగా వ్యవహారం చేస్తారు. అంటే అజ్ఞానంలోనే చక్కగా మనం అన్నీ చక్కబెడుతున్నప్పుడు అండి ఆత్మజ్ఞానంతో ఇంకా పెర్ఫెక్ట్గా ఉంటాం. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినది ఈ పూజలు వ్రతాలు వదిలేశారని వాళ్ళు ఈ విధంగా భావం చెందారు. వదిలేదండి, ఇంకా బాగా ఎరుకతోటండి పర్ఫెక్ట్గా చేస్తున్నారండి. ఇదొక తప్పుడు ఆలోచన అండి. వదిలేయలేరు, ఇంకా చేస్తున్నారండి. చేస్తారు చక్కగా అండి, ఎరుకతో చేస్తారు. చేయడం ఎందుకంటే అండి ఇంకా కింద వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు, మనవలు, వాళ్ళందరి కోసము అన్నీ చేయాలి. చెయ్యొచ్చండి, తప్పు లేదు. ఇప్పుడు ఏది చెడ్డది కాదండి, తెలుసుండి చేయమంటున్నారు. అంటే ఒక 2 గంటల పాటు చెప్పే మాటలు ఒక తత్వంతో చెప్పచ్చు, ఒక పద్యంతో చెప్పచ్చు అని మనకి సుమతి కానీ, శతకంలో కానీ, వేమన శతకంలో కానీ, అలాగే రమణ మహర్షులు వారు చెప్పే వాక్యాలు 2 లైన్ల వాక్యాల్లో కూడా ఎంతో సారం మనకు వస్తుంటుంది. అట్లా మీరు ఏదైనా ఒక తత్వానికి సంబంధించినటువంటి గీతాలు కానీ వీళ్ళకి కానీ వీటి మీద అధ్యయనం చేశారండి? ఇంచుమించు మనం అధ్యయనం చేసింది కొద్ది గొప్ప రమణ సిద్ధాంతం అండి. అంటే రమణ సిద్ధాంతం అంటే అది ప్రత్యేకమైన సిద్ధాంతం అని కాదు, దాన్ని రకరకాల పేర్లతో పిలవచ్చు. అంటే రమణ మార్గం అంటే అండి విశుద్ధి మార్గం, దాన్నే తత్వజ్ఞాన మార్గం, తత్వ మార్గం అని కూడా అంటారు. అంటే అండి తత్వం అంటే అండి చివరికి శేషించేదండి. అంటే అన్నీ నిరసించగా, నేను దేహము కాదు, మనసు కాదు, మరొకటి కాదు, చివరికి నిరసించలేనిది ఒకటి ఉంటుంది, అదే తత్వం. అంటే తత్వం అండి ఏదైతే ఉన్నదో అది నీవై ఉన్నావు, ఉన్నది నీవు, అది తత్వం. అంటే ఉన్నదానికంట భిన్నముగా వ్యక్తిగా నీ ఉండే అవకాశం లేదు. ఎందుకు లేదు? ఉంటే అది నీ భావనే అవుతుంది, ఆత్మ అనంతం అవుతుంది. నేను వేరు, ఆత్మ వేరు అన్నాను. సరే, ఈ మాట బాగానే ఉండొచ్చు. యథార్థములో అండి ఆత్మకంట భిన్నముగా నేను ఉండే అవకాశమే లేదండి రియాలిటీలో. ఇది ఒక నా భావన. మనిషి యొక్క బాధలకి మూలము, దుఃఖానికి మూలము ఎక్కడ గురుగారు? అసలు దుఃఖం అంటే ఏమిటి అని విచారించాను. దుఃఖం గురించి మాట్లాడుతున్నాను. అసలు దుఃఖం అనే పదార్థం ఒకటి ఉందా అని. దుఃఖం ఎలా ఉంటుంది చూపెట్టండి. దుఃఖం అనేది ఒక తలంపండి. రమణ మహర్షి గారు అంటారు అసలు దుఃఖము నిజము కాదంటారు. దుఃఖాన్ని పోగొట్టుకోవడం కాదు, దుఃఖము నిజము కాదు. ఎందుకు నిజము కాదంటే అసలు దుఃఖం ఎవరికి? దుఃఖం అంటే ఏమిటి? నీలో దుఃఖించేవాడు ఎవరు? నీ శరీరమా, మనస్సా, ఆత్మ? చెప్పమంటారు. శరీరము జడమండి, ఆత్మ శుద్ధ చైతన్యం అనంతం. మరి దుఃఖించేది ఎవరు చెప్పండి? మనస్సు, అదే అహంకారం. దుఃఖము అనేదండి మన మనస్సు ఎంత నిజమో అదే అంతే నిజం. అందువల్లే అండి గాఢ నిద్రలో ఏ ఒక్కరు నేను దుఃఖిస్తున్నానని చెప్పలేదు ఇంతవరకు.
ఈ దుఃఖించే నేనే ఎప్పుడండి జాగ్రత్త అవస్థలో మంచి నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతాడండి, గాఢ నిద్రలోకి. నాకు దుఃఖం తెలియదు. మళ్ళీ ఎప్పుడు దుఃఖించగలను? మెలకు వచ్చిన తర్వాత. అందువల్ల దుఃఖం ఆత్మకు కాదు, మీ స్వరూపానికి కాదు, శుద్ధ శాంత స్వరూపం, జడమైన శరీరానికి అసలు కాదు. మరి ఎవరికి? అవాంతరంగా మధ్యలో ఉదయించే మనస్సుకి. అందువల్ల దుఃఖము నశించాలంటే మనసు నశించాలి. మరి దుఃఖం అంటే ఏమిటి? ఏదైతే నేను కాదు, ఏదైతే నాది కాదు, నేను కాని వాటి పట్ల నేను అనే తాదాప్యమే దుఃఖాన్ని తీసుకొస్తుంది. అంటే శరీరం నేను కాదండి, ఇది నేను అనుకుంటున్నాను. దుఃఖం అనేది తాదాప్యం వల్ల వస్తుంది. ఏదైతే నాది కాదో, ఈ ఇల్లు నాదండి, ఈ వస్తువు నాదంట, నిజంగా ఇవి నావి కాదండి. జ్ఞానులు ఎందుకు సుఖపడ్డారంటే అండి, నేనంటే వారి దృష్టిలో పరమాత్మ అండి, వ్యక్తి కాదు. నాది అంటే పరమాత్మదే. నాది అని భావించే ప్రతి వస్తువు కూడా అండి దానికి యజమాని పరమాత్మ. ఆయన నాకు వినియోగానికి కొన్ని సంవత్సరాలు నాకు ఇచ్చాడు. నాది అనేది ఏది నాది కాదు. కాని వాటి పట్ల మమకారం వల్ల వచ్చే ఫలితమే దుఃఖం. అంతకు మించి దుఃఖం అనే వస్తువు కండి ఎక్కడ ఉనికి లేదు. దుఃఖం అనేది ఆగంతుకం అంటారు, ఎప్పుడో వస్తుంది పోతుంది. ఒకవేళ దుఃఖం నిజమైతే రమణ మహర్షి గారికి నశించదు, బుద్ధుడికి నశించదండి. దుఃఖం అలాగే ఉంటుంది, భరించండి అని చెప్పేవారు. భగవానికి రమణ మహర్షి గారికి దుఃఖం నశించిందంటే అదే కారణం వల్ల మనందరికీ కూడా నశిస్తుంది. అంటే దుఃఖం నిజము కాదని ఎందుకన్నా అంటే అండి, ఒక అవస్థలో ఉండి మరొక అవస్థలో లేనిది అంటే దుఃఖము ఈ జాగ్రత్త అవస్థలో ఉంది, సుషుప్తిలో లేదు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేనిది ఏదైనా సరే ఇప్పుడు ఉన్న లేనిదే అవుతుంది. అంటే నిత్యానందం అనేది ఒకటి ఉందండి, ఒకటి ఉందా గురుగారు? నిత్యానందం అంటే ఆత్మానందం అని అంటే మరేమి లేదండి, స్వతంత్రమైన ఆనందం అండి. అంటే వస్తుపరంగా విషయపరంగా వచ్చే ఆనందం కాదు. అంటే వస్తుపరంగా నేను కారు కొనుక్కున్నాను, నాకు ఆనందం వచ్చిందంట, తాత్కాలికం. ఇండిపెండెంట్ పీస్ అనేది ఒకటి ఉందండి, అది మన స్వరూపం అండి, దేనితోటి సంబంధం లేదు. కారు ఉన్నా లేకపోయినా, వస్తువులు ఉన్నా లేకపోయినా స్వతంత్రంగా ఉంటుంది. మరి రమణ మహర్షి గారికి అండి బాహ్యంగా ఏమీ వస్తువులు లేవండి, ఒక కమండలము, చిరిగిన బట్టలండి, మరొకటి కానీ ఆత్మపరంగా చూస్తే అండి పరిపూర్ణ శాంతి చక్రవర్తి. అంటే ఆనందం అనేది మన స్వరూపం, బాహ్యంలో దొరకదు. అది కూడా నశించేదేనండి. అంతే కదండి. ఇప్పుడు నాకు ఓ మంత్రి పదవి ఇచ్చారండి, ఎంతో సంతోషంగా ఉంది అంటానండి. కార్ల మీద తిరుగుతాను, ఎంతో సంతోషంగా ఉంటాను. అయితే ఆ పదవి పోయినప్పుడు అండి దుఃఖానికి గురవుతాను. మళ్ళీ దిగిపోతున్నాను అని ఒక అశాంతి వస్తుంది. మళ్ళీ అక్కడ రెండు అవకాశాలు, ఆ పదవి ఉండగా శరీరమైనా పడిపోవచ్చు, శరీరం ఉండగా పదవైనా పోవచ్చు. రెండు దుఃఖాన్ని తీసుకొస్తాయి. పదవిలో ఉండగా శరీరం పడిపోయింది అనుకోండి, అమ్మో వెళ్ళిపోతున్నాను, పదవి అలాగే ఉంది. శరీరంతో ఉండగా పదవి పోయింది అనుకోండి, అప్పుడు దుఃఖపడతాను, అయ్యో పోయింది, ఇంకా చేయవలసి. బాహ్యమైనది ఏదైనా అండి పరిణామంలో దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది ఆనందమైనా సరే ఏదైనా అండి, ఆనందం అనేది మనం పెట్టుకున్న పేరండి. ఆనందం అనేది బాహ్యంలో లేదండి, అంటే దృశ్య వస్తువుల్లో లేదు, స్వరూపంగా ఉంది. అంటే మనకి సాటి జీవులు కానీ మరొకటి కానీ ఏదైనా వాటి హింసకు గురవుతున్నా, ఏదైనా ఇంకోటి అవుతున్నా, మనకి కలిగే ఒక బాధ ఏదైతే ఉందండి, అది కలుగుతుందో నిజంగా మనకు కలగాల, అసలు కలగకూడదండి. అది కూడా మన సాక్షిభూతంగా చూస్తూనే ఉండాలి. అంతే. ఎందువల్లంటే ఏదైనా అండి మనం చేయగలిగిందే ఉండదు కదా.
భగవాన్ చెప్పారు అసలు ముందు అది పక్కన పెట్టి నీవెవరవో తెలుసుకో అన్నారు. దాన్ని పక్కన పెట్టి మీరెవరో మీకు అనుభవం అయిందనుకోండి, మీరు ఆల్ పెర్వైడింగ్ అయిపోయారు అనుకోండి, అది కూడా స్వప్నంలో తోస్తుంది, నిజం కాదనిపిస్తుంది. ఎలాగా? సినిమా తెర మీద ఏవేవో అరాచకాలు జరిగిపోతున్నాయి, అయితే మనం సాక్షిగా చూస్తున్నాం, ఏది మనం ప్రభావితం చేయట్లేదు. అలాగే మీరు దృశ్యానికి సాక్షి అయినప్పుడు అండి, ఆ దృశ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, అది ఎందుకు జరగాలో జరుగుతుంటుందండి. ఆ కర్త మీరు కాదు, మీరు సాక్షిత్వాన్ని సంపాదించారు. అంటే దీన్ని మనతో పాటు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల పట్ల కానీ సాటి మానవుల పట్ల కానీ మనది బాధ్యతారాహిత్యంగా అనిపించదండి స్పందించకపోతే? అదే చెప్తుంటే, మీరు సృష్టికి నిజంగా మేలు చేయాలంటే, సృష్టికి ఉపకారం చేయాలంటే, సృష్టిని ప్రేమించాలంటే, సృష్టికి సేవ చేయాలంటే ఫండమెంటల్గా మీరెవరో మీరు తెలుసుకోవాలి. అంటే మీ అహంకారం, వ్యక్తిభావన నశించాలండి. అప్పుడే మీ ద్వారా మహోపకారం జరుగుతుంది. అహంకారంతో ఉండి ఇలా జరగాలి అలా జరగాలంటే అది మనస్సు అంటుంది అన్నమాట. మరి గాఢ నిద్రలో ఆ కంప్లైంట్స్ లేవు కదా. అంటే మెలకువతో ఉంటూ అంత గాఢ నిద్రలో ఉండాలి ఇప్పుడు కూడా మనిషిని. అంటే సుషుప్తి అంటే అదొక అవస్థ అండి. మీరు చెప్పిన దాని ఉద్దేశం ఏంటంటే అండి, గాఢ నిద్రలో శాంతి, ఆనందం ఉన్నాయి, రెండు ఒకటే. ఆనందం ఉంది కానీ ఎరుక లేదండి. దేహం పట్ల కానీ జగత్తు పట్ల కానీ దేని పట్ల ఎరుక లేదండి, కానీ ఉన్నాం. మళ్ళీ నిద్ర నుండి లేచిన తర్వాత అండి 2-3 మాటలు ఎవరైనా చెప్పగలండి, నేను హాయిగా నిద్రించాను, నాకేమీ తెలియదు, దేనితోటి సంబంధం లేదు, ఎవరు చెప్పినా ఇవే చెప్పు. అయితే ఈ మెలకువలోకి వచ్చిన తర్వాత అండి, మొట్టమొదటండి దేహము నేననే తాదాప్యం కలుగుతుంది. ఆ తర్వాతే మనం లేస్తూ అండి ఐఎమ్ సో అంటూ మన పనులు మొదలుపెట్టాం. ఇక్కడ ఎరుక ఉందండి, ప్రతిదీ గుర్తిస్తున్నాండి, కానీ నిద్రలో ఉన్న శాంతి లేదు. అక్కడ శాంతి ఉంది, ఎరుక లేదు. ఇక్కడ ఎరుక ఉంది, శాంతి లేదు. అయితే ఎరుక శాంతి కూడా అండి మన మూలంలోంచే వస్తాయి, ఆధారం మన మూలం. గాఢ నిద్రలో ఉన్న శాంతిని, ఈ మెలకువలో ఉన్న ఎరుకని ఒకేసారి అండి అనుభవంలోకి తెచ్చుకోగలిగితే అదే ముక్త స్థితి అండి. రెండు ఒకేసారి అనుభవంలో ఉంటాయి. దాన్ని జీవన్ముక్తం అన్నానండి. ఎలాగైనా పేరు పెట్టుకోవచ్చు. ఇది తెలుసుకున్న వాళ్ళకి మళ్ళా జన్మ పరంపర ఉండదండి నిజంగానే? అస్సలు ఈ ప్రశ్న నిజం కాదండి. ఎందువల్ల అంటే అసలు భగవాన్ సిద్ధాంత ప్రకారం అండి, ఆయన అజాతవాదం అంటారు. ఈ ప్రస్తుత జన్మే లేదండి, ఇదే లేదంటుంటే మరి జన్మ ఏంటి చెప్పండి. అంటే ఒకవేళ ఉంటే ఈ కళ ముగిసిపోతుందండి, మళ్ళీ కొత్త కళను కంటాను అన్నట్టుంది. కమింగ్ బర్త్ ఈజ్ ఆల్సో డ్రీమ్ స్టఫ్. అంతే. అంటే చాలా ఇట్లా చెప్పడం వల్ల విచ్చలవిడితనం పెరిగిపోదా గురుగారు? అంటే నెక్స్ట్ మనకి ఏముంది, ఇప్పుడు ఉన్నదంతా మనమే కదా అని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇవన్నీ ఉండవండి? ఖచ్చితంగా ఉండవండి. అంటే ఏదో ఒక కర్మ సిద్ధాంతమో మరొకటో ఉండడం వల్ల మాత్రమే, అంటే క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది కదా, అసలు అవన్నీ ఏమీ లేవు, మనకి ఆ కర్మల బాధింప ఉండవు, గత మరుజన్మ లేదు కాబట్టి కర్మలతో మనకేమి ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు ఈ మానవుల్లో లేనిపోయిన మార్పులు రావండి? అయితే అండి ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకుని మనం ఏదైనా ఆచరించడం ఒక ఎత్తు. ఉదాహరణకి మరుజన్మ అంటూ ఉండదని కాదు, ఉంటే ఇలా ఉంటుంది. అయితే నేను కర్తననే భావంతో కర్మ చేసినంతకాలం అండి దాని ఫలితాలను అనుభవించడానికి ఒక బాడీ కావాలి కదా. దేవుడు లేడు, నేను కర్తని, కర్మ చేస్తున్నాను. ఆ కర్మ ఫలాలు ఎవరికి చెందాలి చెప్పండి? ఎవరికి చెందాలి? చేసినవాడికి. మరి ఆ ఫలాలు ఇప్పుడు అనుభవించే ఆస్కారం లేదు, ఇది ఆల్రెడీ ప్రీ షూటెడ్ పిక్చర్. మరి ఎప్పుడు అనుభవించాలి? పార్ట్ 2, నెక్స్ట్ డ్రీమ్లో, నెక్స్ట్ బర్త్లో. అంత నిజమండి, మీ మనస్సు ఎంత నిజం అంత నిజం.
అలా కర్మ చేస్తూ ఇంకో భర్తలోకి వెళ్ళిపోవడం, లేకపోతే శాశ్వతమైన సుఖస్వరూపులుగా ఉండడం అనేది మన చేతిలో ఉంది కదండి. ఆ పాత్ మనం చూసుకోవాలి. 4 మార్గాలుగా విభజించి మనం మాట్లాడుతాం. కర్మ మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గం. నిజానికి ఇన్ని మార్గాలు లేవు, ఉన్నది ఒక్కటే మార్గం. అయితే అండి మరి అలా ఎందుకన్నారండి? చేసే పని ద్వారా పరమాత్మను చేరుకోవడం. మనం చేసే పని ఆ పరమాత్మకి, ఆయన సన్నిధికి చేర్చాలి మన స్వరూపం. అలాగే భక్తి మార్గం, అది కూడా అండి ఈ భక్తి ద్వారా పరమాత్మను చేరుకోవడం. యోగ మార్గం, దీన్ని రాజయోగం అంటారు. మొత్తం శరీరాన్ని, మనసుని అన్నిటినీ ఉపయోగించి పరమాత్మను చేరుకోవడం. చివరిది జ్ఞాన మార్గం అంటే అండి జ్ఞానము ద్వారా పరమాత్మలో ఐక్యం అవడం, ఆయన చేరుకోవడం. ఎలాగైనా ఒకటే అండి. అయితే దీంట్లో గుర్తించవలసింది ఏంటంటే కర్మ చేసేది వ్యక్తి కాదు, నా ద్వారా ఈశ్వరుడే. దానికి పరాకాష్ట. మీ ద్వారా కర్మ చేసేది ఎవరండి? ఈశ్వరుడు. ఆ ఎరుకతో పని చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. రెండవది భక్తి అంటే పరమాత్మ నుంచి ఒక క్షణం కూడా విడిపోకుండా ఉండడం. ఇది ఎంత బాగుంటుంది చెప్పండి. నేను భక్తుడిని అంటే అర్థం ఏంటి? పరమాత్మ నుంచి ఒక క్షణం కూడా వేరు పట్టలేదని చెప్పడం. అలాగే యోగం అంటే కూడి ఉండడం, కలయికండి. నేను పరమాత్మ కంట భిన్నముగా ఒక క్షణము కూడా లేననేటువంటి ఒక భావన ఉంది. కలిసి ఉన్నాం, నేను కలిసే ఉన్నాను, ఆయనగానే ఉన్నాను. జ్ఞానం అంటే ఏంటంటే అండి నేను పరమాత్మ ఏకవస్తువండి, రెండు లేవు. కలిసి ఉండడానికి వేరువేరుగా లేవు. అస్సలు ఉన్నది ఆయనండి, లేనిది జీవుడు. అయిపోయింది. 4 పేర్లతో ఉన్నటువంటి ఒకటే మార్గం. ఒక్కటే అండి. ఎలా అంటే ఆయుర్వేదం వైద్యం తీసుకున్నా, హోమియో వైద్యం తీసుకున్నా అండి, ఇంగ్లీషు మందులు వాడినా రోగం తగ్గడం ప్రధానం. ఏదైతేనేమండి ఆ పరమ సత్యాన్ని స్వరూపంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. పేరు ఏదైనా పెట్టుకోండి. అంటే గురుగారు, ఇప్పుడు అష్టాదశ పురాణాలు, వేదాలను విభజించడము, భాగవతం, ఇవన్నీ కూడా వేదవ్యాసుల వారు మనకు అందించారు కదండి. వారు ఇచ్చినటువంటి మనకి అష్టాదశ పురాణాల్లో కానీ భాగవతంలో కానీ ఋషులు కానీ మునులు కానీ వారు ఎవరినైతే మనకు చెప్పుకుంటూ వచ్చారో వాటిల్లో వారు ఎంతో సాధన, ఎంతో తపస్సులు చేసి, రకరకాల యోగాలు చేసి, హఠయోగాలు లాంటివి ఎన్నో రకాల యోగాలు చేసి, ఇవన్నీ చేసి ఆ పరమాత్ముడి సాక్షాత్కారం పొందారు అని చెప్తారు అందరూ కూడా. అంటే అన్ని మార్గాలు మరి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మనకంటే ఎంతో విజ్ఞతలోనూ వాళ్ళు ఎంతో పరిజ్ఞానంలో కూడా ఎంతో ముందున్నవాళ్ళు కదండి. వారు ఇంత తపస్సు చేసి ఇన్ని రకాలుగా వారు ఇవి చేశారని దాంట్లో చెప్పినప్పుడు మనం ఏమీ చేయకుండా మామూలుగానే ఉంటూ విచారణ ద్వారా మనం దీన్ని తెలుసుకోవచ్చు. అంటే మనకి కలియుగానికి వచ్చిన సూక్ష్మం అయిపోయిందా, లేకపోతే దాన్ని అడ్వాన్స్డ్ ప్రక్రియ అండి ఇది? ఎలా అనుకున్నా పర్వాలేదండి. ఎలా అంటే ఎవరు చెప్పినా అండి మనం ముందే అనుకున్నాం. మరి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు మీ స్వరూపం బ్రహ్మమే కదండి. తత్వమసి అంటే మీరు ఆత్మే ఉన్నారు. ఇది ఎప్పుడో మనకి ఉపనిషత్తులు చెప్పినవి. మీరు ఆత్మే ఉన్నప్పుడు మరి అది అనుభవంలోకి రాకుండా ఏ ఆటంకాలు ఎదురొస్తున్నాయి, దాన్ని నివారించుకోవడమే తపస్సు అన్నా మరొకటి. నేను అంటే నా స్వరూపం నాకు అనుభవంలోకి రాకుండా ఏం అడ్డొస్తున్నాయో చెప్పండి. అంటే నా దేహాత్మ బుద్ధే, నా అహంకారమే అడ్డొస్తుంది. దీన్ని పోగొట్టుకుంటే మిగిలేది నిజమైన నేను. ఎలా చేసినా సరే ఇక్కడికి రావాలి కదా. అప్పుడు కూడా వారు దేనికోసం చేశారు అంటే దీన్ని పట్టుకోవడం కోసం చేశారు. భక్తి ద్వారా మనసు నశించిందండి. వెళ్ళండి కూడా అర్థం ఒకటే అండి.
విచారణ ద్వారా నా మనసు నశించింది, చాలా మంచిది. తర్వాత ఏదో పూజల ద్వారా స్తోత్రాల ద్వారా నా మనస్సు బలహీనమైపోయి పలచబడి బ్రహ్మైక్యం చెందింది, చాలా మంచిది. ఎలా అయితేను, ఏ ఆసుపత్రి అయితేను రోగము తగ్గ. ఇప్పుడు రకరకాల విశ్వాసాలతో మనుషులు ఉన్నారండి. దాంట్లో ముఖ్యంగా జీవహింస చేయకూడదు అనేది మనం బౌద్ధంలో కావచ్చు, మన సనాతన ధర్మంలో కూడా అదే ఉంది. ఎప్పుడు చెప్పింది అంతే కూడా అనండి. అంటే ఈ జీవహింస అనేది దేనికి సంబంధించిందండి? అంటే భౌతికంగా మనం చుట్టూ జరిగేటటువంటి హింసకు సంబంధించిందా, మన లోపాలకు సంబంధించిందా? ఖచ్చితంగా అండి, అంతరానికి సంబంధించిందండి. యద్భావం తద్భవతి అని. అంటే నా లోపల నా తలంపు, నా ఆలోచన, నా మనసు ఎలా ఉంటాయండి, భాష్యంలో అలాగే దర్శిస్తాను. ఎప్పుడైతే మనసు ఆత్మాకారం చెందిందో అండి, అంతరము బాహ్యము ఏకవస్తు అయిపోతాయి. ఇంకా బయట ప్రపంచం లోపల ఉండదు, ఏకమైన స్థితి కలుగుతుంది. అయితే మీరు చెప్పిందండి, ఇది మనస్సుకు సంబంధించింది. అంటే ఆ మనస్సును శుద్ధి చేసుకునండి, ఆత్మాకారం చెందితేదండి మీకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం బాహ్యము కాదు. అంటే ఎలాగా మనం ఈ ఈ ప్రక్రియలో మనం ఇప్పుడు ఇంతవరకు మనం చర్చించుకునే మన సత్సంగంలో ఈ రోజు వరకు మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో, ఈ ప్రాపంచికంగా మనం జన్మ తీసుకున్న తర్వాత మన సాంసారికంగా మన గృహస్థ ధర్మాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ రమణ మార్గం ఏదైతే ఉన్నదో అండి, ఇది మరింత ఉపకారం చేకూర్చేదిగా ఉంటుందా, దాని నుంచి పలాయనం తీసుకునేలా ఉంటుందండి? ఖచ్చితంగా అండి, ఉపకారమే చేస్తుంది గృహస్థాశ్రమానికి. ఖచ్చితంగా అండి, ఇంకా మంచిగా, ఇంకా శాంతిగా అండి, ఇంకా సత్వగుణంతో, ఇంకా ప్రేమతత్వంతో. ఊరికే గృహము గృహస్థ అంటే ఇంట్లో నలుగురు మనుషులే మన మనుషులు అనుకుంటాం. జ్ఞానికి సృష్టి అంతా తన కుటుంబమే. ఆ విశ్వప్రేమ పెరుగుతుందన్నమాట. అందువల్ల తత్వం తెలియడం వల్ల అంటే ఇంకా బాధ్యతగా, ఇంకా శాంతిగా, ఇంకా సత్వగుణంతో సమాజానికి ఉపయోగపడుతూ హాయిగా జీవిస్తారు. సమాజాన్ని ఉద్ధరిద్దాము అనే ఉద్దేశంతో బయలుదేరి కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ఎవరైనా కూడా చెప్పడానికి కానీ బోధలు కానీ వారి సంగతి. చాలా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు సమాజానికి ఏదో చెప్పాలి, మంచి చెప్పాలి, మేము అక్కడికి వెళ్ళి అది చెప్పాలి, ఇక్కడికి వెళ్ళి ఇది చెప్పాలి అన్నప్పుడు వారి కుటుంబ బాధ్యతలను కూడా నిర్వర్తించాలి కదండి. మరి ఖచ్చితంగా అందరూ అలాగే చేస్తున్నారు, ఎక్కడ దోషం కనపట్టలేదండి. ఎందువల్ల అంటే కుటుంబం అంటే ఎవరో కాదండి, ఈశ్వర స్వరూపాలే కదా. జగత్తులో ఉంది అది ఈశ్వర స్వరూపం. అంటే ఈయన తెలుసుకున్నాడు, ఎవరైతే తెలుసుకున్న వ్యక్తికి అది అనిపిస్తుంది, కానీ మిగతా వాళ్ళు అది తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి కదండి, అవి తీర్చే అవసరం వీరిపైన ఉందా లేదండి? ఖచ్చితంగా ఉందండి. అది దాని సమయం వచ్చినప్పుడు అన్నీ పరిష్కారం అయిపోతాయి. దేనికైనా టైం రావాలి కదా. స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం అంటారు. ఆ మెట్లు అలా ఉన్నాయి. ఎంతో కొంత మనం ప్రయత్నం చేస్తాం, కాలం కలిసి రావాలి. అంటే ఒక పిండి పూత పిండిగాను, పిండి కాయగాను, కాయ పండుగాను మారండి సువాసనతో మన నోటికి రావడానికి కొంతకాలం పడుతుంది. అది వేచి ఉండాలి. ఈ మధ్యలో అండి ఆ ప్రారంభంలో ఏవైనా హెచ్చుతగులున్నా అన్నీ సెట్ అయిపోతాయి. ఎంచుకున్న మార్గం మంచిదైతే అన్నీ గురువు చూస్తారు. సద్గురువుతో ఉంటే కనుక ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అంటే ఇక్కడ మీరు సత్సంగాలు ప్రారంభించి మీరు చెప్పడం మొదలుపెట్టి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుందండి. 98 నుంచి ఇంచుమించు అంత అవుతుంది. 30 సంవత్సరాలు. ఇప్పుడు మీ సత్సంగంలోకి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళ స్థితి ఏ విధంగా ఉండేది, కొన్ని తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, లేదా నిత్యము ఏదో ఒక సమస్యను పట్టుకుని దాని మీద సత్సంగం చేస్తుంటారా? అసలు సమస్యలు పట్టుకోండి, ఆ సమస్యలు దేని మూలంగా వస్తున్నాయో ఆ మూలంలోకి వెళ్ళమంటారు. సమస్యకి స్వతహాగా ఉనికి లేదు. ఒకసారి మూలం తెలిసిపోయిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉండవు కదండి? ఖచ్చితంగా ఉండవండి. ఎందుకంటే ఆ సమస్యని క్రియేట్ చేసేవాడే నశించిపోయి ఉంటాడు, అంటే మనస్సే కదా. మరి ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతుంటాయండి మరి వాళ్ళకి? అంటే ప్రతిరోజు సత్సంగానికి రావాలా, ఏదో ఒకటి అడగాలి గురువు గారిని అనే ప్రశ్నలు వారి లోపల ఇవన్నీ నివృత్తి చేయడం అనేది గురువు పని.
ఇవి ఎందుకు ఉత్పన్నం అవుతుంటాయి? వాళ్ళకి మూలం తెలిసిపోయింది కదా. సాధారణంగా ప్రశ్నలు అడగట్లేదండి ఇప్పుడు. ఏదో వచ్చండి, కొంతసేపు కూర్చునండి, మీకు తోచింది చెప్పండి అంటారు, అంతే. ప్రశ్నలు అడిగి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదండి. అంటే లౌకికంగా అసలు అడగట్లేదు. వాళ్ళ పూర్తిగా మార్పు వచ్చిందండి. ఈ ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి ఎలాంటి సందేహాలు కూడా రావట్లేదండి ఇంకా. చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళిన రమణమల్ల దగ్గరికి వెళ్ళిన టైంలో కూడా అక్కడ మొదట్లో విపరీతమైన ప్రశ్నలు ఎన్నో రకాలు అడిగిన వాళ్ళు కూడా తర్వాత వెళ్ళి మౌనంగా కూర్చొని వచ్చిన వాళ్ళే తప్ప అక్కడ మరో విధమైన సత్సంగాలు జరగలేదు అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మరి చేస్తున్నప్పుడు దానికి ఫలితం అంటూ ఏదోటి ఖచ్చితంగా అండి. ఆ తృప్తి ఉంది. వాళ్ళు ఎంతో కొంత అండి ఆ మార్గంలో ట్రావెల్ చేస్తూ ఉండి ఎంతో కొంత శాంతిగా సుఖంగా ఉంటున్నారు. బాహ్యమైన ఇబ్బందులను లక్ష్య పెట్టకుండా అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా అడిగారండి, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి కదా గురుగారు, అందులో వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం జరిగిందంట, వాళ్ళకి ఆత్మదర్శనం జరిగిందంట, మరి ఈ మార్గంలో మనకి ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది, మనకి ఎప్పుడు ఆత్మ దర్శనం జరుగుతుంది, అలాంటి మాకేం రావట్లేదని వాళ్ళు ఎవరు అడిగారండి మిమ్మల్ని? నిజంగా అండి వాళ్ళు ఎంతో కొంత తెలుసుకుని ఆ తత్వాన్ని అండి అడిగే పరిస్థితిలో లేరండి. అయితే మనం వ్యవహారికంగా చూస్తే అండి ఆత్మసాక్షాత్కారం, ఆత్మదర్శనం ఇలాంటి మాటలు వాడతాం కదండి, వ్యాలిడ్ కాదు అసలు. ఆత్మ ఎవరికి సాక్షాత్కరించాలో చెప్పండి? మీరే ఆత్మ కదా. స్వస్వరూపాన్ని చూసుకునే అవకాశం లేదంటారండి? స్వస్వరూపం అంటే మీ ఉనికి అండి. మీరున్నారా అని ప్రశ్నించండి, జవాబు చెప్పండి. నేను ఉన్నానంటారు. నేను అనే మాట వాడారు, ఉన్నాను అన్నారు. నేనంటే అండి చైతన్యం. నేనంటే దేహపరమైంది కదా, ఆత్మ చైతన్యం. ఉండడం అంటే ఉనికి అండి. ఉండడం అంటే ఎగ్జిస్టెన్స్. అంటే ఒక్క పదమే చాలు, నేనన్నా సరిపోతుంది. ఉండడం అన్నా అదే అండి అర్థం. అంటే ఉండడం అంటే ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అండి, ఆల్ పెర్వేడ్. నేనంటే చైతన్యానికి ఒక పేరు, రెండు ఒకటే కదా. నేను ఉన్నానంటున్నారు కదండి, అంటే మీ ఎగ్జిస్టెన్స్ని, ఆల్ పెర్వేడింగ్ నేచర్ని మీరు కన్ఫర్మ్ చేస్తారు. అయితే మీరు ఉండడం పట్ల, మీ ఉనికి పట్ల మీకు సందేహం లేదు కదండి. నేను ఉన్నానంటున్నారు కదా, అదే మీ స్వరూపం, అదే మీ స్వరూపం. అంటే మీరు దేన్నైనా నిరాకరించవచ్చు, మీ ఉనికిని మీరు కాదనలేరు. నేను లేనని చెప్పడానికైనా మీరు ఉండి చెప్పాలి. నేను లేనండి అని చెప్పాను, నేను ఉన్నవాడు చెప్పాలి. అదే అద్వైతం గురించి చెప్పాలని ద్వైతంలోకి రావాలి కదండి, అలా అని అంటారండి. అది అంటే లేనని చెప్పడానికైనా ఉన్నానని చెప్పడానికైనా ఉన్నవాడే చెప్పాలండి. లేనివాడు ఏం చెప్తాడు? జీవుడు లేనివాడు. ఉన్నవాడు ఎవరండి? దేవుడు. రెండుగా ఉన్నానని చెప్పినా ఉన్నవాడు చెప్పాలి, ఒకటిగా ఉన్నానని చెప్పినా ఉన్నవాడు చెప్పాలి. ఆ ఉన్నవాడు పరమాత్మ. అంటే పూర్తిగా శాంతిమయంగా మొత్తం విశ్వం అంతా శాంతియుతంగా ఉండడాలంటే ముందు నీవు అనేది కొత్తగా ఏమీ లేదు, అందరిలో ఉన్నదే నువ్వు ఉన్నావు అనేది తెలియజేస్తే కనుక మనం ఎవరి నుంచి ఏది దోచుకునేది ఉండదు, ఎవరి నుంచి మనం ఆశించేది ఉండదు అనే. ఆ స్థాయికి ఎదగాలి మన అందరూ. యథార్థం అదే అండి. అహం వైశ్వానరో భూత్వ. ఓ అర్జున, నేను అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాను. అంతర్యామి అంటే యామి అంటే డ్రైవర్ అని అర్థం. అంటే పరమాత్మ ఏమంటున్నారంటే నేను అందరిలోనూ ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు. అదే అంతర్యామి అంటే. నేను అందరిలోనూ ఉన్నాను, అందరూ ఎక్కడున్నారు? నాలో చిదాకాశం. అందుకని పరమాత్మ కానిది ఏ ఒక్క వస్తువు కూడా లేదు. దైవం కానిది ఒకటి చూపెట్టండి. ఏకో దేవహ అని. దేవుడు అంటే ఏకత్వం, ఒకటి.
అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నది దేవుడు, లేనిది జీవుడు, అంతే అయిపోయింది. అంటే మనం అంతా పరమాత్మ నుంచి విడిపడినటువంటి ఆత్మలో అంటారు కదా, పరమాత్మలో లీనమవడమే జీవన్ముక్తి అంటారు. అంటే ఇక్కడ మళ్ళీ రెండు విధాలుగా మనం చూసుకోవాలండి. ఎలా అంటే పరమాత్మ అనేది మళ్ళీ మనకి విడిపడి దూరంగా ఈ ఆకాశాన్ని కూడా దాటి చిత్తాకాశంలో ఎక్కడో ఉన్నది అట్లా అనుకోవాలా, లేకపోతే ఇదే ఆత్మనే పరమాత్మగా అవుతుందా? మీరు ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో అండి, ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఉన్నారు, ఇక్కడండి మీరు దేన్నైతే చూస్తున్నారో అంతా పరమాత్మే. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నది పరమాత్మే, ఎక్కడో కాదు. అంటే గురుగారు నాకు ఇది ఒక సందేహం చెప్పండి. ఇప్పుడు జీవన్ముక్తం అంటే ఇప్పుడు పంచభూతాల్లో కలిసిపోయినటువంటి శరీరము మళ్ళీ తిరిగి పంచభూత తత్వంతో మళ్ళీ శరీరంగా రూపం దాల్చుతుంది, అది ఎక్కడికి పోకుండా. అలాగే ఈ ఆత్మస్వరూపం అగ్గిలో కాలదు ఇవన్నీ మనం చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా పూర్తిగా పరమాత్మలో లీనమవడం, అంటే పంచభూతాల్లో పూర్తిగా లీనమైపోవడమా, లేదంటే మళ్ళీ వచ్చి ఇది మళ్ళీ ఒక శరీరంలోకి చుట్టుకోవడం అండి? ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైందండి. ఉదాహరణకి పంచభూతాలు తీసుకుంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇంకా సుసూక్ష్మము చిదాకాశం. అంటే చిదాకాశం అంటే అండి ఈ 5 భూతాలకి అవకాశం ఇచ్చేదండి. ఆకాశం అంటే అవకాశం ఇచ్చేది. ఈ పంచభూతాలు ఆకాశంతో సహా దేనిలో ఉన్నాయి? చిదాకాశంలో. అంటే మనం అవునన్నా కాదన్నా మన ఉనికి చిదాకాశంలో ఉందండి. ఏది జరిగినా దాన్ని దాటి వెళ్ళలేం కదా. అంటే మన పుట్టుక, మన ఉనికి, మన ముగింపు అన్నీ దాంట్లోనే జరగాలి. ఒకవేళ శరీరం అవసరమైతే పంచభూతాల నుంచి ఒకటి ఏర్పడుతుంది దానికి అనుగుణంగా. ఆత్మ స్థిరమైన, అది ఎప్పుడు ఆల్ పెర్వేడింగ్ కదా, అంతటా ఉంది కాబట్టి అండి. మీ లోపల కూడా ఉంది, మిమ్మల్ని కూడా అదే నడిపిస్తుంది. సర్వాంతర్యామి. అంటే ఎన్నో రకాల సందేహాల పుట్ట ఈ దేహం. అలా ఎంతమంది జ్ఞానులు ఎన్ని చెప్తున్నా ఎన్ని చేస్తున్నా వారు ఇప్పుడు దాదాపుగా మీరు లేదంటే ఒక 50 సంవత్సరాల కృషి అన్న చేస్తుంటారు ఈ విషయంలోనండి. అంత దాన్ని మొత్తం అంతా పిండి పూర్తిగా దాన్ని వడకట్టి మాకు అందించారు ఈరోజు జ్ఞాన రూపంలో. ఏంటంటే ఇంత చెయ్యాలంటే వీడి మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలు కృషి చేస్తే రాదు. కానీ ఇప్పుడు అంతే, మొత్తం పంట పండించే అవసరం లేదు, నాట్లేసే అవసరం లేదు, డైరెక్ట్గా జ్యూస్ పిండి గ్లాసులో ఇచ్చేసారు మీరు మాకు. దీన్ని తీసుకుని మేము మంచి మార్గంలో కంటే ఈ మార్గం గురించి ఇంకా మరింత వాళ్ళకి ఏమైనా అధ్యయనం చేయడానికైనా అన్నిట్లో కూడా ఉపయోగపడేలాగా చాలా ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేశారు గురుగారు. అయితే మా ప్రేక్షకులకి మీ మాటగా ఏదైనా ఒకటి, ఒక స్వస్తి శ్లోకంలాగా ఏదైనా ఒకటి చెప్పి వారికి మీ ఆశీస్సులు అందించండి. తప్పనిసరిగా అండి. చెప్పేవారు వినేవారు అని ఇద్దరు లేరు, అందరూ పరమాత్మ స్వరూపులే. ఇందాక అనుకున్నట్టు ఆ కాల పరిపక్వత, ఆ సమయం వచ్చినప్పుడు అండి ఆ వికాసం జరుగుతుందన్నమాట. ఎందుకు జరుగుతుందంటే అండి గురువు ఎక్కడో బాహ్యంగా దూరాన్ని లేరండి, మన అంతర్యామిగా ఉన్నారు. మన ప్రాణానికి ప్రాణం, మన తలంపుకి మూలం, మన వాక్కుకి మూలం. అంటే మనని గమనించేవారు, మనకి మోక్షాన్ని ఇచ్చేవారండి మన హృదయంగా, మన స్వరూపంగానే ఉన్నారు. పైగా ఎలా ఉన్నారు? మనకైతే అండి ఆదివారం సెలవులు ఉన్నాయి, అంతర్యామికి సెలవు లేదు. నిరంతరం 24 గంటలు 365 రోజులండి మెలకువగా ఉంటారు. ఆత్మకు మరో పేరు నిజమైన మెలకువ అని అర్థం. అంటే మన కృషికి తగిన మార్కులు ఇచ్చాయన్నా, మన నడిపించాయన్నా మన స్వరూపంగానే ఉన్నారు, భాష్యంలో లేరు. అందుకని మనకు అందవలసిన సహాయం లోపల నుంచి అందుతూనే ఉంటుంది. అయితే మనం చేయవలసిందల్లా మన వైపు నుంచి అండి సిద్ధముగా ఉండాలి. అంటే
ముఖ్యంగా 3 చెబుతారండి. త్రికరణాలు అంటారు, అంటే లోపలి పనిముట్లు అన్నమాట. అది తలంపు, మాట, చేత 3 ఒకటిగా ఉండాలంటారు. అంటే తలంపు ఒక రకంగాను, పైకి మాట ఒక రకంగాను, చేతలు మరొక రకంగాను ఉన్నాయనుకోండి, దాన్ని కపట బుద్ధి అంటారు. అలాంటి వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలగదు. ఎప్పుడైతే 3 ఒకటయ్యాయండి, ఆత్మజ్ఞానానికి దగ్గర అవుతూ ఉంటారు. తప్పనిసరిగా అండి తరించే తీరుతారు. ఎందువల్ల అంటే అండి మోక్షానుభవాన్ని పొందే తీరుతారు. ఎందువల్ల అంటే అండి తానే మోక్షము కాబట్టి, పరాయి వస్తువు కాదు. మీరే, మీ స్వరూపమే మీకు అనుభవంలోకి రావాలి. అక్కడ 2 లేవు. అందువల్ల మన వంతు మన వైపు నుంచి చేసేదాన్ని ప్రయత్నమో కృషో అని పిలుస్తాం. దైవం వైపు నుంచి, గురువు వైపు నుంచి వచ్చేదాన్ని కృప అంటారన్నమాట. మన కృషిని బట్టి ఆయన అనుగ్రహము, కృప వర్షిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కృషి అనేది దేనికి సంబంధించిందంటే, ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకు ఆ గంట దేహము నేననే బుద్ధిలోంచి విడుదల పొందుతూ ఉండడమే. ఎప్పుడైతే 100కి 100 పాళ్ళు విడుదల పొందామో బ్రహ్మము నేనుగా, తానుగా వ్యక్తమవుతుంది. అదే పరమగమ్యం అంటారు. అందువల్ల చిత్తశుద్ధితోటి ఆ మనస్సు అంటే దేహాత్మబుద్ధి నశించడానికి ఖచ్చితంగా మనం కృషి చేయాలి. ఎందువల్లంటే పరమాత్మ వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం, ఆటంకం లేదండి. ఆయన స్వరూపంగానే ఉన్నాడు. దేహము జడము, నా స్వరూపంగా ఉన్న శాంతి నాకు అనుభవంలోకి రాకుండా నా అహంకారం అడ్డుగా నిలుస్తుంది. అందుకని మన గమ్యము మోక్షము కాదండి, మన గమ్యము మనోనాశము అంటారు. ఈ మాట భగవాన్ రమణ మహర్షి గారు కొన్ని చోట్ల వాడారండి ఉపదేశాలను. అది నష్టమానసో అన్నారు. ఎవరైతే మనసును నష్టపోతారో వారు ఉత్కృష్ట యోగి అన్నారు. చిత్తశోధకం, ముక్తి సాధకం అన్నారు. ఆ మనసును విచారించి దాని స్వరూపాన్ని తెలుసుకుంటే తానే బ్రహ్మం. అహమపేతకం, ఏనాటికైనా 100కి 100 పాళ్ళు ఈ వ్యక్తిభావం నుంచి విడుదల పొందాలి. విడుదల పొందితే తానే బ్రహ్మం. ఆ పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. భగవాను నాన్నగారు ఎక్కువగా చెప్పిందండి, నేనెవరనే విచారణ చేయమన్నారు, లేదా శరణాగతి చెందమన్నారు. 2 ఒకటే అర్థం. అలాగే నీ సహజ స్థితిలో ఉండు అన్నారు. భగవాన్ ఒక పుస్తకం పేరు నీ సహజ స్థితిలో ఉండు. అంటే మనం సహజంగా జీవించాలి. ముందు మన సహజ స్థితి ఏంటో తెలియాలి. సహజ స్థితి అంటే తాత్విక స్థితి అండి. అంటే దేహేంద్రియ మనోబుద్ధుల్ని మనం కాదన్న తర్వాత, అది నేను కాదన్న తర్వాత అంటే ఏది మిగిలిందండి? ఏదో ఒకటి మిగిలింది. అది మన తాలూకు తత్వం అన్నమాట. అంటే ఒక కుండను చూసామనుకోండి, దాన్ని విచారణ చేసి దాన్ని మూలాన్ని మట్టిగా గుర్తించాలి. అయితే సహజ స్థితి అంటే ఏంటంటే అహంకారము, మమకారము లేని స్థితి అండి. ఎవరికైతే అహంకారము, దేహము నేననే అహంకారము, దేహాత్మబుద్ధి దాన్ని అహంకారం, మమకారము 2 లేవో అండి, వాళ్ళు సహజ స్థితిలో ఉన్నట్లు లెక్క. దేహాన్ని నేను అనుకుంటున్నానండి, అసహజం అయిపోయింది. తర్వాత ఈ వస్తువు నాది, అది నాది, ఇది నాది అంటున్నాను, ఇంకా అసహజం కింద మారిపోయింది. జ్ఞాని ఏమనుకుంటారు? దేహము కూడా పరమాత్మ అండి, ప్రతి వస్తువుకి యజమాని పరమాత్మ. సహజంగా జీవించంటే వ్యక్తిభావన లేకుండా, అహంకారం లేకుండా,
మమకారం లేకుండా జీవించు. ఈ రెండే ప్రతిబంధకాలు, అహంకారము, మమకారం. అందువల్ల సహజంగా ఉండాలంటే రెండింటి నుంచి బయటపడాలి. నాది అంటున్నానండి, నాది బదులు పరమాత్మది. దేహము నాది, నాది కాదు, ఈశ్వరుడు ఇచ్చింది. ఎందుకు ఆయన ఇచ్చింది? పంచభూతాలకు యజమాని ఆయన కాబట్టి. ఈ ఇల్లు నాది, నాది కాదండి, ఈశ్వరుడు ఇచ్చాడు. నాదిని ఎలా జయించవచ్చు? ప్రతిదీ పరమాత్మదే అన్న భావనతో దాటేయచ్చు. అహంకారాన్ని ఎలా జయించవచ్చండి? నేను పరమాత్మ కంటే వేరుగా లేను, నేనంటే చైతన్యం అనే భావంతో. ఎప్పుడైతే ఇలా సహజంగా ఉన్నామో అండి, స్వరూపానికి చేరువవుతుంది. అంటే అహంకారంతో ఏమి చేసినా అండి అసహజం అయిపోతుంది. అంటే మూలం అహంకారంగా ఉంది కాబట్టి మన సహజ స్థితిలో ఉండడం అనేది సహజం. అంటే అహంకారం లేకుండా అలా ఎప్పుడు ఉంటున్నావు? సుషుప్తిలో ఉంటున్నావు. జ్ఞాని సహజంగా ఉంటున్నారు. ఈ రెండింటిని బట్టి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. జ్ఞాని అంత సహజంగా ఎందుకు ఉన్నారు, మనం ఎందుకు ఉండలేము? నిద్రాస్థితిలో సహజంగానే ఉన్నాం, అహంకారం లేదు, మమకారం. ఇప్పుడు ఎందుకు అసహజంగా ఉంటుంది? దానికి అనేక కారణాలు లేవండి. వ్యక్తి భావనే మొదటి ఆటంకము, అదే చివరి ఆటంకం. ముఖ్యమైన వ్యక్తి ఆరాధన అనేది నిజానికి వ్యక్తి ఆరాధనని పిలువబడినండి అది పరమాత్మకే చెందుతుందండి. ఇప్పుడు మనం భగవాన్ శరీరంతో ఉన్నారండి, ఆయనకి దండం పెట్టుకుని ఎవరికి చెందుతుంది చెప్పండి? అంతర్యామికే. మీకు నమస్కారం పెట్టినండి యథార్థంలో మీరు కాదన్నా చైతన్యానికి వెళ్ళిపోతుంది. ఇంకా పైకి వ్యక్తి అనుకోవచ్చు, యథార్థములో అదే జరుగుతుంది. కాబట్టి వ్యక్తి ఆరాధన తప్పు కాదు, ఏ ఆరాధన అనేది తప్పు కాదు. తప్పు అంటే అండి భావనతో అండి. మిమ్మల్ని పరమాత్మ స్వరూపంగా గుర్తించాను అనుకోండి, మీకు నమస్కారం పెట్టాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీలో దైవాన్ని చూడగలిగినప్పుడు. తెలియక పెట్టినండి దైవానికే చెందుతుంది. భ్రమరకీటక న్యాయం అంటారు కదా గురుగారు. అంటే దానిలాగా ఇదిగా మారడం అన్నట్టుగా మీరు రమణతత్వాన్ని పట్టుకొని ఆ రమణలు అనుకుంటూ వాటిలోనే ఉండడం ద్వారా మీ భౌతికమైనటువంటి రూపం కూడా రమణ మహర్షిలాగా మారిపోయిందండి చూస్తుంటే. ఏదైనా అండి అటువైపు నుంచే రావాలి. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ టు యాక్ట్. మన చేతిలో గరిటె ఎలాంటిదో పరమాత్మ చేతిలో మనం అలాగే. చాలా సంతోషం గురుగారు, చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ముందుగా మమ్మల్ని అంతర్ముఖం చేసే విధంగా మీరు మాలో ఎన్నో చాలా కొత్త అంశాలని తీసుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈరోజు వారంతా కూడా అంతర్ముఖే వారిని ప్రశ్నించుకుంటూ ఇంతవరకు వారు చేస్తున్నవన్నీ కూడా అన్నీ నిజాలే, అన్నీ కరెక్టే, కానీ వాటన్నిటి గురించి తెలుసుకుని చేస్తే అది పరిపూర్ణం అవుతుందనే విషయాన్ని ఈరోజు మీరు మాకు తెలియజేశారు. చాలా సంతోషం అండి. నమస్కారం గురుగారు. చాలా సంతోషం అండి సత్యం గారు, అలాగే మీ సిబ్బందికి. ఇది పరమాత్మ గురువు మనకి ఇచ్చిన అవకాశం. మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. చాలా సంతోషం. అలాగే ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు మనం రమణానందంలో మునిగి తేలాం. ఈ ఆనందాన్ని మనం పూర్తిగా పరిపూర్ణంగా మనం జీవితాంతం ప్రతిరోజు దీన్ని వృద్ధి చేసుకుంటూ జీవితం అంతా కూడా ఏదైతే నిజమైన ఆనందం ఉందో దానికోసం అన్వేషిస్తూ అది దొరికిన తర్వాత ఆనందంలో నిత్యం మనం ఉండాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తానండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.